వెచ్చించి వారానికి ఒకసారి మన ఆడవాళ్ళ కోసం, మన సమస్యల కోసం మనం ప్రార్థన చేసుకోవాలని వారి సమయాన్ని కేటాయించుకొని చాలా కష్టంతో ఆ పనిని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏం లాభం జరిగింది వాళ్ళకు అని అంటే, ఇలా ప్రత్యేకంగా కూడి అందరి కోసం ఒక్కరి గురించి ఫోన్ చేసి చెప్తే చాలు వాళ్ళ సమస్య గురించి వీళ్ళందరూ వరుసగా ఎంతమంది అయితే కూడుకుంటారో అందరూ వరుసగా, సపోజ్ ఒక 10 మంది కూడుకుంటారు అనుకోండి, 10 మంది 10 సార్లు ఆ విషయాన్ని తలుచుకుని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇలా వాళ్ళు ఎన్నో కార్యాలను గెలిచారు. కాబట్టి ఏమేమి గెలిచారో అలా కొన్ని మచ్చుకు ఒక 4-5 సాక్ష్యాలు చెప్తారు. కాబట్టి మొదటిగా సాక్ష్యం చెప్పడానికి ఎవరు వస్తారో వచ్చి క్లుప్తంగా చెప్పండి. స్త్రీల కూడికకు చేరిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన మేలు, ఎందుకంటే సమయాన్ని భావించాలి. కొత్త వాళ్ళు క్లుప్తంగా చెప్పాలి. అలాగే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎన్నో సాక్ష్యాలు వినేలాగా రూట్ మనమే క్లియర్ చేయాలి. రైట్, ఒక 4-5 సాక్ష్యాలు ముఖ్యమైన విందాం. ముందుగా దేవాది దేవుడికి వందనాలు, సేవకులకు వందనాలు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబానికి దేవుడి పేరట వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా భర్త అండి కంపెనీలో చేస్తారు. అయితే తనకి విపరీతంగా దగ్గు వస్తుంది అనమాట. దగ్గు వస్తుంటే మేము మామూలుగా దగ్గు అనుకొని ఇక్కడ చిన్న హాస్పిటల్ చూపిస్తే సిరప్పులను అవి వేస్తున్నారు, మేము వేడి నీళ్ళు వేస్తున్నాం. సరేనని చెప్పేసి తగ్గపోతే సరేనని మా అమ్మగారు కూడా హాస్పిటల్లో చేసేవాళ్ళు. సరేనని అమ్మ ఇలా దగ్గుతున్నాడు కదా, ఏమైనా టీబీ లక్షణాలు ఏమో అన్నట్టుగా చెప్పారనమాట. సరేనని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఎక్స్రే తీసిన తర్వాత మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్రే రిపోర్ట్ రేపు వచ్చిందన్నారు. వచ్చిన తర్వాత రిపోర్ట్లో ఎకో టెస్ట్ చేయించాలన్నారు. అన్న తర్వాత సరేనని చెప్పి ఎకో టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు చూసి రక్త పరీక్ష చేయించాలన్నారు. అన్ని చేయించిన తర్వాత ఎకోలో హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు ఉందమ్మా అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే అని అడ్రోడ్ ల్యాబ్కి వెళ్ళి ఎకో డాక్టర్ గారు వచ్చారు. మా ఆయన నేను వెళ్ళిన తర్వాత ఎకో టెస్ట్ చేసిన తర్వాత మనకి 4 గదులు ఉంటాయండి గుండెల్లో. అది పైనుంచి వెళ్ళాల్సిన రక్తం అంతా కింద నుంచి వచ్చేస్తుంది అనమాట. రివర్స్ పంపింగ్ జరుగుతుంటే ఇతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, చేయకపోతే బతకడాని అన్నారు. అదేంటండి, మేమిద్దరం వెళ్ళాము. అదేంటండి చూసి ఇలాగ అంటున్నారు ఏంటి అనుకున్నాం. మా ఆయన అన్నారు వీళ్ళు ఇలాగే చెప్తారు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఏం చేయాలో తెలియలేదు, కాళ్ళు చేతులు ఆడలేదు. నాకు ఎవరికి చెప్పాలని చాలా భయం వేసింది. చంద్రరావు గారికి ఫోన్ చేశారు. అన్నయ్య ఇలా అంటున్నారు. అన్నయ్య అంటే నువ్వేం భయపడమాకమ్మా, మనం వైజాగ్ డాక్టర్లు ఉన్నారు వెళ్దామని చెప్పి అన్నారు. సరేనని రఘు హాస్పిటల్లో చేస్తాను నేను. అయితే ఆ డాక్టర్ గారు చంద్రరావు గారు అందరం కలిసి వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్లో 4-5 హాస్పిటల్ చూసినా ఇతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పి అంటున్నారు. ఇదేంటి, మేము ఊరొచ్చి ఇక్కడ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఇదేంటి ఇలా అనుకున్న తర్వాత అతను తొందరగా చేయకపోతే చచ్చిపోతారని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరేనని మా ఇంట్లో ప్రార్థన అండి. ఆ రోజు శనివారం ప్రార్థన, ఏ ఆటంకమైన ప్రార్థన ఆగదండి. సరేనని ప్రార్థన జరిగిన తర్వాత తర్వాత రోజు ఇలా విజయవాడ ఆపరేషన్కి మేము వైజాగ్లో జాయిన్ అవుదాం అనుకున్నాం. ఇక అందరం కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు మరి ఏం చేయాలని చెప్పి మేము అందరం ప్రార్థనలో ఉంటే అనుకోకుండా విజయవాడ హాస్పిటల్ అని వచ్చింది. ఒకరి ద్వారా ఫోన్ చేసి చెప్పిన తర్వాత సరేనని చెప్పేసి ఇంకా చంద్రరావు గారు మాట్లాడి పొద్దున్నే కారు మాట్లాడి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత మా ఆయనకి విపరీతంగా దగ్గండి, అసలు ఊపిరి ఆడట్లేదు. సరేనని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎకో టెస్ట్ చూసినప్పుడల్లా డాక్టర్ గారు భయపడిపోయి బాబాయ్ నేను చెయ్యను, చేస్తే ఇతను బలమే చచ్చిపోతాడు, నేను చెయ్యను తీసుకెళ్ళిపో అన్నారు. అన్న తర్వాత అదే సార్ అలా అంటే ఎలాగని చెప్పి చాలా బాధపడ్డామండి. బాధపడిన తర్వాత కాళ్ళు పట్టుకున్నాం. చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్తాను, లేకపోతేనేమో మనిషిని తీసుకెళ్తాను అన్న. ఏంటమ్మా నీకు చెప్తే అర్థం కదా ఏంటి, నీకు కట్టి
హాస్పిటల్ కట్టే డబ్బులు నీ పిల్లలకు పనికొస్తాయి అన్నారు. ఈ మనిషిని తీసుకొని నేను ఇంట్లో పెట్టుకున్నాను అనుకో, నా చేతులారా నేను చంపుకున్నట్టు అయిపోతుందని చెప్పేసి చాలా బాధపడి ఇంక అందరికీ ఇక్కడ సంఘానికి ఫోన్ చేశారు. ఏ విషయమైనా అందరూ ఫోన్ చేసి మీ ఆయనకి ఎలా ఉంది అని చెప్పంటే ప్రతి ఒక్క విషయం చెప్తే సంఘం అంతా అండి ఉపవాసం ఉండి, సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసండి, రేపగలు ప్రార్థన చేసి ప్రార్థనలో ఉంటేనే దేవుడు నా భర్తపై మంచిగా ఆపరేషన్ జరిగిందండి. జరిగింది ఇప్పుడు ఇలాగ ఉన్నామంటే కేవలం దేవుడు కృపేనండి. మేము ఏమైపోతాం అసలు నక్కపల్లి రాము చూడమనుకున్నామండి, కానీ దేవుడు గొప్ప సాక్ష్యంగా మమ్మల్ని నిలబెట్టాడండి. సంఘం అంతా ఎంతగానో ప్రార్థన చేసండి, ఉపవాసం ఉండి సేవకులు కూడా అండి చేస్తే బతకడన్న వాళ్ళే. ఇప్పుడు అంత దేవుడు కృప, దేవుడే చేశాడు, మీ దేవుడే బతికిచ్చారని డాక్టర్ గారు నెలలా వెళ్ళినప్పుడండి అది మీ దేవుడు వల్ల ఈ కార్యం గొప్పగా జరిగిందని చెప్పేసి అన్నారండి. అసలు ఆ మనిషి అసలు లేగలేడు అనుకున్న అతనే ఇప్పుడు కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నాడంటే కేవలం దేవుడు కృపండి. దేవుడు మా జీవితంలో గొప్ప సాక్షిగా ఇలా నిలబెట్టాడండి. ఈ సాక్షి దేవుడు దీవించింది. స్త్రీలంతా అండి భారం కలిగి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నారు ఏంటంటే ఇలాగ అంటున్నారంటే నువ్వేం భయపడమాకు, దేవుడే ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఏ పనిలో ఉన్నాయండి వదిలేసి ప్రార్థనలోనే ఉన్నారండి. ఆ ప్రార్థనే మమ్మల్ని ఈ రోజు ఇలా నిలబెట్టిందండి. దేవుడు చేసిన కార్యమేనండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. అనుకోండి వాళ్ళ హస్బెండ్ అనుకోండి, అదిగో వాళ్ళ హస్బెండ్ మంచం మీద అలా గొట్టాలు అవి పెట్టి ఆపరేషన్ చేసి వారం రోజుల వరకు మెలకు రాదు, నువ్వు బ్రతకడు అని చెప్పారు. ఆపరేషన్ అయితే చేస్తాం కానీ తర్వాత నీ ఇష్టం అని చెప్పారు. కానీ ఆయన రెండో రోజే లేచి మరి రెండో రోజే మెలకు వచ్చి ఇడ్లీ తినడం కూడా జరిగింది. అలా లేచి రెండో రోజే కూర్చున్నాడు కుర్చీలో. ఇదిగో అలా నిలబడి సంఘంలో సాక్ష్యం చెప్పాడు. డ్యూటీకి వెళ్ళిపోతాడు. అయితే అందుకు ఫలితం ఏంటంటే, అందుకు కారణం ఏంటంటే అందుకు స్త్రీలందరూ కలిపి ఎంతో శ్రద్ధగా ఇలా ప్రతి ఇంట్లోనూ కూడుకొని ప్రార్థన చేస్తారండి. ఇది ఒక ఇల్లు, వీళ్ళందరూ కలిపి ఇలా కూర్చుని ఒకే సమస్య కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. ఓపిక ఉన్నవారు ఓపిక లేని వారు కూడా పనులు ముగించుకుని వచ్చి ఈ స్త్రీల కూడిక వల్ల మేము పొందుకున్న లాభం ఏంటంటే ఒక మనిషిని బ్రతికించుకోగలిగాం. దేవుని స్తోత్రం కలిగిన రైట్. దేవుని నామానికి స్తోత్రము. సంఘం వచ్చిన సేవకులకు వందనాలు. సంఘంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి నా భర్తకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. కొన్ని క్షణాల ముందు దాకా మేము చాలా బాగున్నామండి. మా అత్తయ్య గారికి బాప్తిసం ఇద్దామనేసి ఆమె ద్వారా మేము రక్షింపబడ్డామని, అయితే ఆమె అయితే రక్షణ పొందలేదు, ఆమెను బాప్తిసం ఇప్పించాలని అక్క పద్మ మేడంకి ఫోన్ చేసి ఆమె విజయవాడ వస్తే ఆమె ద్వారాగా ఆమెకు బాప్తిసం ఇచ్చి ఆ రోజు ప్రార్థన పెట్టి చాలా సంతోషంగా ఉన్నామండి. అయితే మేము మరుసటి రోజు బయలుదేరిపోదామని ప్రయాణం అవుతూ ఉండగా మా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. అయితే అదే రోజు ఆ కాలనీలో ముగ్గురికి వచ్చిందండి. మా ఆయనతో పాటు వారిద్దరూ స్పాట్లో చనిపోయారు. నా భర్తని నేనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాను. నాకు తెలియదు పెద్దగా ఏ రోజు నేను బయటకు వచ్చింది లేదు, ఆ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని తెలియని పరిస్థితుల్లో నేను పద్మ మేడం గారికి చంద్రరావు గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు చెప్తా ఉండేవారు, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళామా ఇక్కడ తీసుకెళ్ళామని చెప్తా ఉంటే వాళ్ళ మాట ప్రకారంగా నేను తీసుకెళ్ళాను. అయితే తిరిగా నెల రోజులు మా ఆయన సంబంధించిన ఈ కాగితాలు పట్టుకుని నెల రోజులు తిరిగాను. ఆయనకి ఎక్కడ వైద్యం సరైనది ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒకటి అన్నారు, మీ ఆయనకి సంబంధించిన వైద్యం ఇక్కడ లేదమ్మా, ఆయనకి ఏదైతే పెడతారో అది ఇక్కడ మేము వేరే వాళ్ళకి వాడడానికి అవ్వదు, అది పారేయాలి, అది చాలా ఖరీదైన వైద్యం అమ్మ, అంత డబ్బు నీ దగ్గర ఉందా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటే, సార్ నా దగ్గర రూపాయి లేదు సార్, ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగారు, అది కూడా లేదు సార్, మరి నేను
నువ్వు ఎలా బతికించాలనుకుంటున్నావు, మరి ఏమీ లేకుండా మేమేమి చేయలేము, తీసుకెళ్ళిపోండి మీ భర్తకి అంటే, సార్ మా ఆయనకి బాగాలేదు తీసుకెళ్ళిపోమంటున్నారు ఏంటని అంటే, లేదమ్మా అవ్వదు అన్నారు. సరే అనేసి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే ఇంకా ఆయనకి బాగా విపరీతంగా హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది. అయితే అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు చూసి అయితే ఫస్ట్ మీ ఆయనకి ముందు ప్రస్తుతానికి వైద్యం జరగాలంటే నువ్వు 40,000 అక్కడ కడితే అప్పుడు మేము వైద్యం స్టార్ట్ చేస్తామని చెప్పారు. 40,000 అప్పుడు నా దగ్గర లేదు. నేను ఫోన్ చేసి అక్కకు ఫోన్ చేసి పద్మ మేడం గారికి ఫోన్ చేసి అమ్మ పరిస్థితి ఇలా ఉంది అని నేను చెప్పగానే ఆ సంఘం ద్వారా ఎంతగానో నాకు సహాయం అందించి ఆయనకి వైద్యానికి కావాల్సిన ధనాన్ని కూడా సిద్ధపరిచారు. అందును బట్టి దేవునికి వందనాలు. నా సమస్య ఎప్పుడైతే నేను చెప్పానో సంఘంగా స్త్రీలందరూ కూడా కూడుకొని వాళ్ళ సమస్య అయితే ఎలాగ ప్రార్థిస్తారో అలాగా నా సమస్యను వాళ్ళ సమస్యగా భావించి ప్రార్థన చేసినప్పుడు నా భర్తకు వైద్యం జరిగింది. అది టెస్ట్లో ఏమైనా వచ్చిందంటే రిపోర్ట్, నా భర్త గుండెకి అందాల్సిన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో అది సిమెంట్ లాగా గట్టి పట్టుకోవడం వల్ల అది గుండెకు ఊపిరి ఆడకపోవడం వల్ల ఆయనకి నొప్పి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దానివల్ల ఆయనకి చాలా ప్రమాదం అయింది. అయితే ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ అన్నారు, మీ ఆయనకి నేనైతే ఆపరేషన్ చేస్తున్నప్పుడైనా చనిపోవచ్చు, చేసిన తర్వాత అయినా లేకపోతే పక్షవాతం వచ్చి మంచం మీదే ఉండొచ్చు, లేకపోతే చేసిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయినా ఉండొచ్చు అని చెప్పారు. నేనైతే దేవుడి మీద భారం వేసుకోండి వాళ్ళ ఆయన గారి మంచం మీద దేవుడి మీద భారం వేసి సంఘానికి చెప్పి వాళ్ళ ప్రార్థన సహాయం అందుకొని దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ఆయన్ని సజీవ లెక్కలుగా ఇప్పుడు నిలబెట్టడం. మేము ఇలాగ ఆనందంగా ఉన్నంటే దేవుని కృప, ఈ స్త్రీల కూడిక వల్ల నాకు జరిగిన మేలు, అది దేవుని ఇచ్చిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు సాక్ష్యం ఇద్దాం. మధ్యలో రాయిగా తల్లి మధ్యలో రాచండి. ముందుగా దేవుని నామానికి వందనాలు, ఆత్మీయతలు ఇస్తున్న వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా దేవుని చేసిన వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం చాలా ఉంది, కానీ క్లుప్తంగా నేను చెప్పిన సాక్ష్యం ముగిస్తాను. మరి విజయవాడ అండి 2 నెలల నుంచి బ్లీడింగ్ అవ్వడం వల్ల వైజాగ్ వెళ్తామని చూపించుకోవడానికి వచ్చాము. అది క్లియర్ అయిపోయింది, స్కానింగ్ చేశారు, అంత బాగానే ఉందని చెప్పేసి పిల్లల కోసం ట్యాబ్లెట్ ఇచ్చారు. సరదాగా చూద్దామని హార్ట్కి బిల్లు వస్తుండగా నాకు గుడపర్తి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లోనే నా భర్త నేను మరణించాల్సి వచ్చింది. దేవుడు ఎంతగానో కాపాడాడు. అక్కడ హిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత 13వ తారీఖు డిసెంబర్ మేము నక్కపల్లి రావడం జరిగింది. అక్కడ నుంచి కుమారపల్లి ఇంట్లో మేము ఉన్నాము. తర్వాత అమ్మ వాళ్ళని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో మాకు పిల్లల కోసమని టాబ్లెట్లు వాడదామని టాబ్లెట్లు కూడా ఇచ్చారు, కానీ నా టాబ్లెట్లు కూడా వాడలేదు. అవి అలాగే ఉన్నాయి. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ టాబ్లెట్లు వాడటం అయిపోయింది. తర్వాత మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరండి. పిల్లల కోసమని వచ్చాము. యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇది అయిపోయింది. తర్వాత అమ్మ వాళ్ళ చర్చికి రావడం మొదలుపెట్టాము. మొదలుపెట్టిన తర్వాత మా సమస్య స్త్రీలకి చెప్పడం జరిగింది. మా ఇంట్లో 2 సార్లు స్త్రీలు కొడుకు పెట్టారండి. 3వసారికి పెట్టబోయేసరికి నా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందండి. దేవుడు మొదలు ఇచ్చాడండి. దేవుని పేరిట మీ అందరికీ ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నా వందనాలండి. మేము సతీ సమయంలో ఇంట్లో ఉండేవాళ్ళమండి కాలనీలో. అలా ఎంతగానో సహాయం చేశారండి మాకు ప్రతి విషయంలో కూడా. అలాగే స్త్రీలు మంగళవారం జరిగే స్త్రీలు కూడికలో చేసిన ప్రార్థన బట్టి ఎంతో చక్కని బిడ్డలు ఇచ్చాడండి. అదంతా దేవుడు మీరు చేసిన ప్రార్థనలన్నీ జరగడం వల్ల నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. నా సాక్ష్యాన్ని ముగించుకున్నాను. దేవుడు ఈ సాక్ష్యం ముగించుకున్నాను. చెప్పారు. మాకు 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. మహోన్నతమైన దేవునికి సర్వాధికారికి వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు, కూడి వచ్చిన ఆత్మీయ సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. స్త్రీల కూడిక, ఈ స్త్రీల కూడిక ఏం గెలిచారు అంటే చాలా జీవితాలు గెలిచామండి, చాలా గెలిచాము.
ఓడిపోతున్న జీవితాన్ని గెలిచాం, మరణం నుండి గెలిచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా చాలా జీవితాలు ఉన్నాయి. నేను కూడా స్త్రీల గుడిలో ముందు వెళ్ళేదాన్ని కాదు, జరిగేది స్త్రీల గుడిగా, కానీ వెళ్ళేదాన్ని కాదు. మా కాలనీలో 6 నెలల క్రితం ఒకరు వారం తర్వాత వారం చనిపోయేవారు. అంటే కారణం లేకుండానే చనిపోయేవారు. ఆ విషయం కూడా కాలనీ నుండి వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు. హార్ట్ స్ట్రోక్ అని, అంటే తిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయేవారు. మేము చాలా భయం వేసేది. వారం తర్వాత వారం, ఈ వారం గడుస్తుంది కదా, వచ్చే వారం ఏ ఇంటి నుండి మరణం వస్తుంది. చాలా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్ పడుతూ చాలా భయపడేవాళ్ళు. ఎదురింటి వాళ్ళు కూడా నన్ను అడిగేవారు, అక్క దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కదా, మరి మన వీధిలోని ఈ చావులు ఆగవా, తర్వాత ఎవరు చనిపోతారు, చాలా భయంగా ఉందక్క అని చెప్పేసి నా దగ్గర కూడా అనేవారే. అప్పుడు ప్రార్థన చేద్దాము, ప్రార్థనతో ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకున్నామండి. అనుకున్న తర్వాత నేనప్పుడు మా స్త్రీలు, వెంకటనగర్ కాలనీ స్త్రీలు ఆహ్వానించుకొని, అమ్మ మరి ఇలా కాలనీలో ఇలా జరుగుతుంది, మా కొరకు మా కాలనీ గురించి మీరు ప్రార్థన చేయడానికి రండి అని చెప్పేసి ఆహ్వానించుకొని, ఆత్మీయతలతో చెప్పి మేము ఆహ్వానించుకొని ఇంటి దగ్గర మందసాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రార్థన పెట్టించానండి. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కారణం లేకుండా ఒక్క చావు కూడా జరగలేదండి. నిజంగా దేవుడికే కాలేదు. ఈ సాక్ష్యం నేను చెప్పాలి అని చెప్పి నా మనసు ఆరాటపడుతుంది. ఎందుకంటే ఇది దేవుడు చేసిన కార్యం. ఈ స్త్రీల కూడిక ద్వారా ఇది జరిగింది కార్యం అయితేను. ఇలాంటివే కాదండి, ఇంకా చాలా జరిగాయి. మేము అనేక విధాలుగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. అంటే ఇక్కడ సంఘానికి వచ్చే వాళ్ళ గురించే కాదండి, అన్యుల గురించి కూడా ఎవరైనా మీ అవసరతలు ఉంటే మీరు చెబితే మేము ప్రార్థనలో తప్పకుండా మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాము. సాక్ష్యం దేవుడు దీవించును గాక. క్లుప్తంగా చెప్పాలి. దేవుడు నామానికి వందనాలండి. దాసులు వందనాలు, సంఘం వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. గత నెల గతించిన సంవత్సరం నా భర్త ఎంతగానో పనికింటే గుండెల్లో నొప్పి వచ్చేసి నేను లేనండి ఇంటి దగ్గర. ఆయన ఒకరే ఉన్నారు. గుండెల్లో నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళారండి. వెళ్తే అంతగానో అది ప్రమాదం అంటే నాకు, నేను లేని ఇంటి దగ్గర. అయ్యో దేవా ఎలా ఉన్నారేంటి, ఒకరే ఉన్నారేసి బాధపడ్డాను. దాసులు మరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎంతో నా భర్త ఎంతగానో తోడుగా ఉండి నడిపించారండి. ఆయన ఏదో ఇంజక్షన్ చేస్తేనే ప్రమాదం, ఎవరో లేరు ఎలాగన్నప్పుడు మరి సంఘ బిడ్డలందరూ, సేవకులు అందరూ కూడా నా భర్త దగ్గర ఉండి ఎంతగానో ఆయన ఆదరించారండి. అయినా సంఘం అంతా, స్త్రీలందరూ కూడా నా భర్త గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. ఆయన సజీవుగా ఉన్నాడంటే కేవలం సంఘ ప్రార్థన, దేవుని కృప. నిజంగానండి సంఘం అంతా కూడా, స్త్రీలందరూ కూడా ఎంతగానో స్త్రీల కొడుకులో ప్రతి వారం బిడ్డల కొరకు, అనేక బిడ్డల కొరకు, సంఘ బిడ్డల కొరకు, సేవకుల కొరకు, అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామండి. నా భర్తను ఎంతగానో కాపాడి సజీవుగా ఉంచినందుకు దేవుడికి వందనాలండి. మీ అందరికీ ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు, నూతనంగా వచ్చిన బిడ్డలకు కూడా ప్రభు పేరుతో వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీలు కూడిక ముగ్గురుగా ప్రారంభించాము. మా ఇంటి దగ్గర నుంచే మొదలైంది. మొదట ముగ్గురుగా ఎంతమంది 20 మంది వరకు ఏకేపిస్తున్నారు. దాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, మా సంఘం వారి దగ్గరే పెట్టము. మీరు కావాలంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు సేవకురాలు చెప్పారు కదా, నెంబర్కి ఫోన్ చేస్తే మేము అందరం వచ్చి మీ వరకు ప్రార్థిస్తాం. అలాగే మరణం వరకు వెళ్ళిన వారు కూడా తిరిగి లేచి వచ్చారని మీరు స్వయంగా ఆలకించారు కాబట్టి, అలాగే వివాహం జరగలేని బిడ్డలు కూడా ఎంతగానో బాధపడేవారు, వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు, ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థించాము.
దేవుడు మేము విజయం చూసాము. దాని గురించి మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఒక సంఘం ఉన్నదనే గుర్తింపుతో మీరు కొత్తగా వచ్చిన వారు మీకు ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలిచి ప్రేయర్ పెట్టించుకోండి. దానికి మేము భరోసా ఇస్తున్నాము. మా యొక్క కాలనీ టీమ్ వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించు. ఈ కొద్ది సాక్షి ముందుగా దేవుని నామానికి వందనాలండి, సేవకులకు వందనాలు, ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నా భర్త కోసం అండి. తన కోసం చాలామందికి తెలుసు ఏంటంటే తను విపరీతంగా తాగుడు అనే మద్యపానానికి చాలా విపరీతంగా గురయ్యాడండి. తన వల్ల మా కుటుంబం ఎలా అయిపోయిందంటే చెల్లా చెదురు అన్నట్టుగా, చెట్టుకోకలు పుట్టుకోకలు అన్నట్టుగా మా కుటుంబం అంతా అయిపోయింది. తన పరిస్థితి ఏంటంటే ఇంకా తాగుడు తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదు అన్న స్థితి వరకు తనది మారిపోయింది. నేను అది తీసుకుంటేనే కానీ నా జీవితంలో ఇంకేది లేదన్నట్టుగా అయిపోయింది. అది తీసుకుంటేనే కానీ తను అసలు నిద్ర మంచం నుంచి లేచేవాడు కాదు. అసలు మన ఇంటికి వస్తున్నాడంటే తన ఇంటికి వస్తున్నాడంటే ఒక భయం. ఎందుకంటే ఎటు నుంచి ఎటు రీతిగా ఉంటాడో ఎలా ఉంటాడో అనేసి చాలా భయంతో ఉండేవాళ్ళము. కానీ సంఘంలో మా కుటుంబం కోసం సంఘంలో మా కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. మేము అప్పుడు విపరీతంగా విగ్రహ ఆరాధనలు అండి. ఎలా అంటే అసలు మాకు అప్పుడు దేవుడు కూడా తెలియదు. ఇప్పుడైతే మీకు ఎలా కూర్చోబెట్టానో చెప్తున్నారు ఆహ్వానించి, అప్పుడు మాకు అది కూడా తెలియదు అసలు. అలాగా మా కుటుంబం కొరకు వాళ్ళు మా దగ్గరికి వచ్చి చాలా చెప్పారు. చెప్పినా సరే మేము అసలు వినిపించుకునే వాళ్ళం కాదు, ఇలా కూడా వచ్చేవాళ్ళం కాదు. కానీ వాళ్ళు మా గురించి మా కుటుంబం కొరకు మేము ఎన్ని బాధలు పడుతున్నాం అవన్నీ సేవకులకు చెప్పి వాళ్ళు ఎటు రీతిగా ప్రార్థన చేసేవారంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కుటుంబాలు చెప్పినాయి కదండి, అది వేరే కుటుంబం అన్నది కూడా వాళ్ళకి తెలియకుండా ఆ కుటుంబం మాదే, మా కుటుంబంలోని వ్యక్తి బాధపడుతున్నారని చెప్పి మా కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారండి. ఆ ప్రార్థన వల్ల మా కుటుంబం ఈరోజు ఎలా అయితే చెల్లాచెదరైపోయిందో ఆ ప్రార్థన వల్ల నా భర్త మారాడు. తన స్థితి ఎలా ఉండేదంటే అది లేకపోతే నేను జీవించలేను అన్నట్టు ఉండేవాడు. తర్వాత కొన్ని దురాత్మలతోనేమో పీడింపబడేవాడు. తనని ఎవరో వచ్చి చంపేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళే స్థితి తంది. అలాంటి స్థితి నుంచి దేవుడు ఎంతగా కాచి కాపాడాడంటే ఈరోజు ఎవరైనా దయ్యాలతో పీడింపబడుతున్నాడంటే వాళ్ళ కొరకు వెళ్ళి తిను ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి స్థితి నుంచి దేవుడు అటువంటి స్థితి వరకు నడిపించాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఈరోజు నేను నా భర్త కొరకు చెప్తున్నానంటే కేవలం ప్రార్థనే అండి, అది వేరేది ఏదీ కాదు. ఎందుకంటే నా భర్త మందు తాగకపోతే నేను చనిపోతాడని డాక్టర్లు కూడా తేల్చి చెప్పేసేవారు మా మొహాల మీదే. కానీ దేవుడు ఎటువంటి రీతిగా తీసుకొచ్చాడంటే ఒక్క దినము రోజే సావుకుల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇక్కడి నుంచి మందు తాగను అని అమ్మతో చెప్పడం, వాళ్ళు కూడా నమ్మలేని స్థితి. ఆ రోజు ఎప్పుడైతే అలా చెప్పాడో ఇప్పటి వరకు డాక్టర్లే నువ్వు తాగకపోతే చనిపోతావమ్మన్న స్థితి నుంచి దేవుడు ఇప్పటికీ కూడా నా భర్త మేము ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుందేమో ఇప్పటికి కూడా తన మందు కూడా ముట్టుకోలేదు. ఎలా అంటే మానేస్తానని చెప్పేవాడు, ఒక వారం నెల అంతే. తను ఆ మందుకని తాగకపోతే అసలు మనిషి మంచం మీద నుంచి కూడా లేవలేని స్థితి, భయంకరమైన అనారోగ్యం వచ్చి మంచం మీద ఉంటారు కదా, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. అసలు లేగలేకపోయేవాడు. అదే తను మందు తాగితే చాలా తేలిగ్గా లేచేవాడు. ఇలాగా ఒక గ్లాస్ పట్టుకుంటే ఇలా షివరింగ్ వచ్చేసింది అన్నమాట. కానీ దేవుడు ఎలా మార్చడన్నది మా జీవితంలో ఇప్పటికీ అద్భుతమైన కార్యమే అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్త ఇప్పటి వరకు తాగడం అసలు దాని గురించి అసలు తన ఆలోచనలోనే కూడా లేదు. నాకు అనిపిస్తుంది ఇదేంటి డాక్టర్లో ఒక్క రోజు నువ్వు తాగకపోయినా చనిపోతావని చెప్పారు కదా, కానీ నా భర్త కొన్ని రోజులుగా కాకుండా ఒక్క రోజు అంటే వెంటనే మారడానికి సహాయం దయచేశాడు. అంటే దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం నా భర్త పట్ల చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు తెచ్చి
నిలబడాలి. గణపతి ఆఖరి సాక్షిగా తర్వాత కార్యక్రమాలు మొదలు పెడదాం. చాలా క్లుప్తంగా చెప్పాలి. దేవుని నామానికి వందనాలు. అలాగే శాంతి కొడు వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేశారు. అదేంటంటే నా కుమారుడి విషయంలో, మా అమ్మాయి విషయంలోని బిడ్డ విషయంలో అయితే చాలా వేదన పడ్డాను. అవన్నీ చెప్పడానికి అయితే ఇప్పుడైతే సమయం సాలదు. కానీ ఆ విషయంలోనే చాలా బాధపడ్డాను. దేవుడు గొప్ప కార్యం చేశారు. 2 బిడ్డల వివాహం ఒక నెలలోనే 2 బిడ్డల వివాహం జరిగేటట్టు దేవుడు చేశారు. అందుని బట్టి దేవుడు నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అది కార్యం ఎలా జరిగిందంటే శ్రీకూడిలోని పెట్టమని చెప్పాను. వీళ్ళకి 2 బిడ్డల కోసం పెట్టండి అని చెప్పాను. స్త్రీలందరూ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. దాని విషయంలోని దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మాకు గంట ప్రార్థనలు అవుతాయి. అవి శుక్రవారం మొదలుపెట్టి శనివారం వరకు అవుతాయి. గంట ప్రార్థనలో కూడా పెట్టమని చెప్పాను అమ్మకి. గంట ప్రార్థనలో కూడా దేవుడు ఎంతగానో సాయం చేశారు. ఈ 2 విషయాల్లోని దేవుడు ఎంతగానో మేము ఎన్నో మేలు చూసాము. ఈ సంఘంకి వచ్చినాక ఒక మేలు కాదండి, చాలా మేలు అనుభవించాము. మేము ఇంటి దగ్గర కూడా అయ్యి మాట్లాడుకుంటాము. ఇంత మంచి సంఘాన్ని మాకు దేవుడు ఇచ్చినందుకు దేవుడి నామాన్ని బట్టి వందనాలు. అలాగే ఇంత మంచి కాపరిని, ఇంత మంచి కాపరి కుటుంబాన్ని ఇచ్చినందుకు కూడా దేవుడి పేరు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. సేవకులకి కూడా వచ్చిన మీ అందరికీ దేవుని పేరు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ స్త్రీల కూడికలో ముఖ్యంగా నేను స్త్రీల కూడికి ప్రారంభించిన తర్వాత నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. నా ప్రెగ్నెన్సీ విషయంలో దేవుడు ఎంతగానో సాయం చేశాడు. ఏ రోజు ఏ ప్రార్థన, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా అని చెప్పి ఏ రోజు ఏ ప్రార్థన మానేదని కాదు, మానకుండా వెళ్ళాలన్నదే నా తీర్మానం. ఆదివారాలు కానీ వారం అంతా మాకు ప్రార్థన జరిగేవి. వారం అంతా ప్రతి ప్రార్థనకి నేను చివరి వరకు 9 నెలలు నిండేంత వరకు నేను ప్రతి ప్రార్థనకి వెళ్ళేదాన్ని. డెలివరీ విషయంలో అయితే అప్పటి వరకు నార్మల్ డెలివరీయే అవుతుంది అని చెప్పిన డాక్టర్లు చివరి నిమిషంలో అర్జెంటుగా ఆపరేషన్ అని ప్రిఫర్ చేశారు. ఆ అర్జెంటుగా ఆపరేషన్ ఎందుకు జరిగింది ఏంటి అన్నది మాకు తర్వాత అర్థమైంది. ఆ ఒక్క నిమిషంలో కానీ ఆపరేషన్ అవ్వకపోతే తనకి నాకు ఇద్దరికి ప్రమాదం అయ్యేది. తర్వాత ఒక 4 నెలలైనా బాక్స్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి దేవుడు ప్రతి వారం ప్రతిరోజు స్త్రీలుగా గుంపుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవారు. మా స్త్రీలు దేనికోసం ప్రార్థన చేస్తారంటే వారి అవసరాల కోసం ఏ రోజు ప్రార్థన చేయరు, వారి కుటుంబంలో అవసరాల కోసం అసలు ప్రార్థన చేయరు. ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నారు, వారి అవసరాలు దేవుడే తీరుస్తున్నాడు ఎప్పుడూ. అలాగే నా గురించి కూడా సంఘంలో నేను ఒకదాన్ని, నా గురించి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో నా విషయంలో సహాయం చేశాడు. నిమిషంలోనే చక్కగా ఆపరేషన్ అవ్వడం, తను సేఫ్గా బయటికి తీసిన వెంటనే యూరిన్ మోషన్ పాస్ చేయడం. అసలు 4 నెలలు కాదండి, 4 రోజుల్లోనే మేమిద్దరం ఇంటి దగ్గర ఉండే కృపను దేవుడు. పెద్ద ఆపరేషన్ అయితే 9 నెలల వరకు తీసుకురాదు. అలాగే 4 రోజుల్లోనే మేము ఇంటికి వచ్చాం. 7వ రోజున నేను చర్చిలో ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదు నా చెల్లి విషయంలో, నా చెల్లి జర్మనీ వెళ్ళే విషయంలో స్త్రీలందరూ కలిపి నాకన్నా ఎక్కువగా, నా విషయం కన్నా ఎక్కువగా నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరించుకుంటాను. ఎందుకంటే ఎంతో భారం కలిగి తమ సొంత బిడ్డలాగా పగలు రేయి ప్రతి ప్రార్థనలోని ప్రార్థన చేసేవారు. ఈరోజు తను అక్కడికి వెళ్ళి తనకు కావాల్సిన ఆర్థిక సహాయం కానీ తన ప్రయత్నాలు అన్నింటిలోనూ సఫలం జరిగింది అంటే మొదట దేవుడి కార్యం, తర్వాత వాళ్ళందరూ ఏకంగా కూడి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన కాబట్టి మీ అవసరాలు ఏమున్నా సరే మాతో కలిసి మేము ప్రార్థన చేస్తాము. ఆలకించే దేవుడు ఉన్నాడు, మన పక్షం సహాయం చేసే దేవుడు ఉన్నాడు. మాతో రండి, కలిసి ప్రార్థన చేయండి, మేము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీకు ఏ సమస్య ఉన్నా మేమున్నాము, మా తరపున దేవుడు ఉన్నాడు. అది మాత్రం మర్చిపోద్దని దేవుని పేరు మనం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇక్కడ చాలా మంది ఇంకా సంఘస్థులు ఉన్నారు.
మనందరి జీవితాల్లో అమ్మ మీరా నాకు ఎక్కడి నుంచి వాయిస్ వస్తుందో కనపడలేదు. లైట్ ఫార్మ్స్ రండి. దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుడి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా భాష గారి విషయంలో ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు. సగవంతు కూడా ప్రేమించి మరి ఆయనకి ఎంతగానో పరిచయం చేశారు. ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రేమను బట్టి ఆయనకి ఎంతగానో సహాయం చేశారు. అందులో బిడ్డలు కూడా చర్చిలో వేయడం, చర్చిలో పెట్టడం, కొత్తగా కట్టారు కదా మా వద్దు అన్నా కూడా ఏం లేదు. మరి ఇక్కడే పెట్టి మరి సంఘం మరి బిడ్డలు అంతా కూడా పరిచయం చేశారు. నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఏ కార్యాన్ని కూడా ఆయన ఆటంకం రాలేదు. మరి ఆయన ఇప్పుడు చనిపోతాడేమో, ఈ కార్యాలు కట్టొస్తుందేమో అని అనుకున్నాం. ఇంటి పరిస్థితుల్లో కూడా అడ్డు రాలేదు. అలాగే అన్నీ కూడా సవ్యంగా కార్యాలు జరిగినాయి. ఆయన కూడా ఆదివారం నాడు, శనివారం రాయి నైట్ చనిపోవడం, తెల్లవారి ఆదివారం ఆరాధన కూడా చేసి తర్వాత తీసుకెళ్ళారు. ఎంతో వైభవంగా చేసి మీకు వందనాలు చూపిస్తున్నాను. మా ముగింపు దినాలు అలా ఉంటాయని ఇప్పుడు కానీ బిడ్డలంటే మన బిడ్డలు అల్లుడు మనవాడు కాదని సాధారణంగా అంటారు. కానీ దేవుడు ఇచ్చిన అల్లుడు కాదండి, కొడుకులు చేతుల మీదుగా ఎంతో వైభవంగా తీసుకెళ్ళారు. నేను ఎప్పుడో సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. ఆదివారం అక్కడికి వెళ్ళిపోవడం వల్ల నేను సాక్ష్యం చెప్పలేకపోయాను. ఇందాక నుంచి నాకు కూడా సాక్ష్యం చెప్పాలని అనిపించి సంఘానికి నిజంగా ఇంత మంచి సంఘాన్ని ఇచ్చాను. నేను వేలాది స్థుతులు, కోట్లాది స్థుతులు రోజు ప్రార్థన చేస్తానండి. నేను ఎంత మంచి సంఘం ఇచ్చాను. ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధిపరిచి ఇంకా దేవుడి దగ్గరికి సిద్ధపడాలని, ఇంకా అనేక మంది నూతన ఆత్మలు వాళ్ళు నిజంగా కలిసి ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు, ఎన్ని శుభకార్యాలు జరిగినాయండి. పోయే ప్రాణాలు కూడా దేవుడు ఇచ్చాడు అంటే నిజంగా ప్రార్థన ఎంత అమూల్యమైనదో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన వల్ల ఏది సాధ్యం, ప్రార్థన లేకుండా ఏది సాధ్యం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా బలపరచబడి వాళ్ళు కూడా రక్షణ తీసుకొని వాళ్ళ గృహాల్లో కూడా మరి ఈ యొక్క సంఘం ద్వారా ప్రార్థన జరుగుతాయని నేను కూడా ఆశిస్తున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే ఇక్కడ చాలా మందికి ఇప్పుడు మరి సమయం లేకపోయింది. ఎందుకంటే మా వాళ్ళు సమయాన్ని చూసి కంట్రోల్ అయిపోతారు. ఇక చాలా చాలా గొప్ప సాక్ష్యాలు. మరి ఒక్కొక్కరి గురించి నేను చెప్పాలంటే కూడా టైం దాటిపోతుంది. మరి ఇదిగో మా మధ్య నాగమణి నిలబడమ్మా. నాగమణి పెద్ద రోడ్ యాక్సిడెంట్లో అయితే స్త్రీల కూడికలో జరిగిన మేలులే చెప్పాలనుకున్నాను కాబట్టి మిగతా వాళ్ళకి కన్సిడర్ చేయలేదు. మరి నాగమణి మరి చాలా పెద్ద రోడ్ యాక్సిడెంట్లో బిడ్డ, తను కూడా ప్రాణాలు పోవాల్సిందే. మన ప్రాణాలతో ఉన్న వాళ్ళని దేవుడు మళ్ళీ రక్షించి మరుసటి రోజు అతను ఎగ్జామ్కి వెళ్ళడానికి ఎంతగానో సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. అలాగే పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా వాక్యం చెప్పే పార్టీ పరిజ్ఞానంతో ఎదుగుతారు. ఇవాళ మేము సంఘంలో ఆదివారం లేకపోయినా ఆ పిల్లలకు అప్పచెప్పేసిన వాళ్ళు చక్కగా మరి కార్యక్రమాన్ని నడిపించగల సమర్థులుగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం కలుగుతారు. మగ పిల్లలంతే, ఆడపిల్లలంతే వస్తారు, వచ్చిన పని చూసుకొని వెళ్తారు. వాళ్ళ దేవుని పని ఎంతవరకు అంతవరకు చేస్తారు. అందరూ కూడా వాక్యం చెప్పగలరు. దేవుని స్తోత్రం కలుగుతాక అటువంటి స్థితిలోనికి వాళ్ళు రావడం జరిగింది. అలాగే మా మధ్య చాలా 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 మంది లేవలేక ఉన్నారు. కానీ వాళ్ళందరి జీవితాలు కూడా దేవుడు మరి కేవలం ప్రార్థన ద్వారానే దేవుడు సెట్ చేశాడని కూడా దేవుని స్తోత్రం కలుగు. ఇంత పెద్ద మందిరాన్ని కట్టగలిగామంటే కూడా మరి కేవలం వాళ్ళ ప్రార్థనే, వాళ్ళ సహాయం. అలా గంటల కింద 8 సంవత్సరాలు ఉండేవాళ్ళం మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మొదటి స్త్రీల కూడికని తర్వాత అలాగే వాళ్ళకి 100 వారాలు పూర్తయ్యని మిమ్మల్ని పిలిపించుకొని ఆహ్వానించుకున్నాం. ఇంకొక 20 నిమిషాల్లో మీకు చక్కటి ఆతిథ్యం ఇచ్చి మేము పంపించాలని ఇష్టపడుతున్నాం. ఒక 20 నిమిషాలు ఎన్ని ఉన్నా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వినాలి. అలాగే మరి సంఘంగా ఆడవాళ్ళుగా మీరు నేర్చుకోవాల్సిన సంగతులు కూడా చాలా ఉంటాయి. అవి ఒక తల్లిగా నాకు చెప్పాలని బాధ్యత ఉంది. అలా నేను అన్నీ కావలసినవన్నీ చెప్పలేను. నాకు కొన్ని విషయాలు అవకాశం ఉన్న మేరకు మరి మీకు ధైర్యాన్ని ఇచ్చే ఒక్కొక్కటి చెప్తాను. తర్వాత దేవుడు మరి చేసిన త్యాగం అన్నీ కూడా జస్ట్ అలాగ చూస్తూ
మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, బైబిల్ తీయనవసరం లేదు. బైబిల్లో ఉన్న సంగతులను పురస్కరించుకుని అలా కొన్ని విషయాలు, ఫస్ట్ మాత్రం కొన్ని జనరల్ విషయాలు చెప్తాను. మరి స్త్రీలు ప్రతిదానికి పిరిగి పడటం, ఏమండి ఈ విషయం ఏమవుతుందో అని మగవాళ్ళని కంగారు పెట్టేయడం, ఇట్లాంటివి చేయకూడదు. ఇంటిలో మగవాళ్ళ ప్రవర్తన బాగాలేదు అని అంటే దానికి కారణం అయి ఉంటుంది అని ఆలోచించి ఆ కారణం దగ్గర చూడండి, చేవులు వస్తూ ఉన్నాయి, అందరూ వింటున్నారు కదా, ఆ కళ్ళజోడు పెట్టిన వల్ల ఫోకస్ వచ్చేసి తెలియట్లేదు. చెవులు పట్టేసాయి బాగా. చెవుల ముందు వేసే ముందు మనం ఒకటి ఎదుగుతాం, ఏంటది? అది ఎక్కడి నుండి వస్తున్నాయండి ఇవి అని చూస్తాం. అది చూడకుండా ముందు మందేయం కదా, సాధారణంగా ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవి అని చెప్పి మందేస్తాం. అలాగే మన ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని అంటే అసలు ఎక్కడ జరిగింది లోపం, ముందు మనం ఏమన్నా మార్చుకోవాలా, లేకపోతే మనం చెప్పే విధానంలో, ట్రీట్ చేసే విధానంలో బాగాలేదా, ఏంటో ఆ విషయాలు గమనించుకొని దానికి తగ్గట్టుగా జీవించాలండి. దేవుని స్తోత్రం కలగాలి. ఆడవాళ్ళం మనము పెద్దగా నోరు చేసుకుని మరి ప్రతి విషయానికి కాంట్రవర్సీ సృష్టించి, కాంట్రవర్సీ అంటే విభేదం సృష్టించి, వివాదం సృష్టించి, గొడవ సృష్టించి మనం అల్లరి చేసేవాళ్ళం అయితే మన సమస్య జస్ట్ ఈవేళ పరిష్కరించడం అయిపోవచ్చు, కానీ రేపు అందరి నోళ్ళల్లో పడిపోతాం. అవునా కదా? నేను సంఘానికి ముఖ్యంగా అవే నేర్పుతున్నాను. జాగ్రత్తగా ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంటారు. అలాగే డబ్బుల విషయంలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు కొంచెం చూపిస్తాను. కొంచెం జస్ట్ కొంచెం పైన విని మీకు అర్థం అవ్వకపోయినా నేను తెలుగులో మామూలుగా వివరించి చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ అవసరం లేదు, నేను రొటేట్ చేసామండి, ఇలా చెయ్యుతాను రొటేట్ చేసే. కొన్ని యూత్ మీటింగ్స్ సంబంధించినవి కూడా ఉంటాయి ఇందులో. దేవునికి స్తోత్రం కలగాలి. ఒక 20 నిమిషాల్లో మొత్తం అంతా కార్యక్రమం పూర్తి అయిపోతుంది. తీసేయండి. ఇంకా ఇది చూడండి. ఫస్ట్, ఇంట్లో గొడవలకి కారణం సెల్ ఫోన్లు కావచ్చు. ఇవి జనరల్ విషయాలు. ఈ విషయాలు అయిపోయిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు మనల్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యలు అండి, కుటుంబాలను పట్టి పీడిస్తుంది. అమ్మ మీ అందరికీ కనిపిస్తుందా? ఇటువైపు కనిపించకపోతే ఇలా ముందుకు వచ్చేసేయండి. కనిపించకపోతే ముందుకు వచ్చేయండి అమ్మా. ఇదిగోండి, భార్య భర్తల మధ్య విభేదాలను పెంచేవి పెద్దగా సెల్ ఫోన్స్ అండి. సెల్ ఫోన్లు ఎంతవరకు ఉపయోగించాలో, ఎప్పుడు ఉపయోగించాలో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఉపయోగిస్తున్నారు కదా అని చెప్పి పోటాపోటీగా మనం కూడా ఉపయోగిస్తే ఇదిగో కుటుంబం ఇలా చీలిపోవడానికి గల కారణం ఉంది, కారణం మనమే అవుతాము. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇవి చూడండి, సెల్ ఫోన్ చూసుకుంటా ఉంది, చంటి పిల్లలు కింద పడిపోయాడు, పాల డబ్బా ఎక్కడ పెడుతుందో చూడండి. ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. అవునా కాదా చెప్పండి. అంటే అలాగ అందరూ పసిబిడ్డలు వదిలేస్తున్నారా అమ్మా అంటే నేను చెప్పలేను, కానీ సెల్ ఫోన్ చేతిలో ఉంటుండగా అందులోని దృశ్యాలు చూస్తూ ఉంటుండగా మనం ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం. అది కరెక్టే కదా? ఏం చేస్తున్నామో మర్చిపోతున్నాం, ఏం చెయ్యాలో మర్చిపోతున్నాం, ముఖ్యమైన విషయాలు మర్చిపోతున్నాం. కొన్ని తల మీదకి ఇలా తెచ్చుకునే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరు స్త్రీలు ఇలా ఉండరు, మన మధ్య కూడా ఇలా ఉండవాళ్ళు ఉండలేకపోవచ్చు, కానీ అంత నిమగ్నం అయిపోకూడదు ఆడవాళ్ళ సెల్ ఫోన్లో. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, ఇది చూడండి, ఆ భార్య భర్త ఉన్న ఒక్క బిడ్డని, అమ్మ నేను ఎవరికి అడ్డు కాదు కదా, ఆ భార్య భర్త ఉన్న ఒక్క బిడ్డని ఎంతో సంతోషంగా ఐక్యంగా పెంచుకుంటున్నారండి. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోలో వాడే పెద్దవాడయ్యాడు, వీళ్ళిద్దరినీ చేయబడి నడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు ఐక్యంగా ఉండి ఆ అబ్బాయి ఎదురుగుండా చేయబడి నడిపించారు. మీ పిల్లల్ని ఎంత పద్ధతిగా క్రమంగా పెంచితే అంత క్రమంగా పెరిగి వాళ్ళు మీ ప్రేమకు బద్దులైపోయి మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లకుండా ఇదిగో మిమ్మల్ని ఇలాగ మీ వృద్ధాప్యంలో చేయబట్టి నడిపించగలరు. దేవుని స్తోత్రం. రైట్, కాబట్టి పిల్లల్ని ప్రేమతో పెంచడం చాలా అవసరం. రైట్, అలాగే ఆడవాళ్ళుగా మనం బయటికి వెళ్ళి పనులు చేయవలసిన అవసరం ఉంటుంది. అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేదా మన పిల్లల్ని చదివించుకోవాల్సి వచ్చినప్పుడు, మన పిల్లల్ని బయటికి పంపాల్సి వచ్చినప్పుడు ఎంతో మంది, ఇదిగో చూడండి, ఈ అమ్మాయి ఏమో తనకేదో ఊహలు ఉన్నాయి, తనకేదో కళలు ఉన్నాయి, ఆ కళలను బట్టి పైకి వెళ్ళాలి కదా. ఆ అమ్మాయి ఏదో లాయర్ అవ్వాలనుకుంటుంది, టోపీ చూశారు కదా, లాయర్ అవ్వాలనుకుంటుంది. ఆ అమ్మాయి అది చేరుకోవడానికి వెళ్తా ఉంది. కానీ మిగతా బంధువులు చూసారా, బంధువులందరూ తాళ్ళు పట్టి కిందకి లాగుతున్నారు. లాగి ఏమంటున్నారు తెలుసా, తొందరగా పెళ్లి చేసుకో అని చెప్తా ఉన్నారు.
తొందరగా పెళ్లి చేసుకో అని చెప్తా ఉన్నారు. మనం అందరం ఏం చేస్తామంటే, అమ్మ చిన్నాన్న ఎలా చెప్తున్నాడు, పెద్దమ్మ ఎలా చెప్తుంది, అత్త ఎలా చెప్తుంది, వాళ్ళ అబ్బాయిలేమో వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటానంట ఉంది అని చెప్పి పిల్లల ఆశల్ని మనము కాల రాసేసి పెంచుతూ ఉంటాం. తల్లిగా తండ్రిగా నువ్వే సపోర్ట్ చేయాలి. ఆడపిల్ల నువ్వు ఒక ఆడదానివి కాబట్టి ఆ విషయాల్లో చాలా సపోర్టివ్గా ఉండాలి మన పిల్లలు. అయితే మన పిల్లలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు పంపిస్తే ఎలా ఉంటారో, మళ్ళీ తిరిగి వస్తారో లేదో, తొందరగా పెళ్లి చేయడమే బాగుంటుందని అనుకుంటే కనుక ఇదిగో ప్రతి విషయాన్ని ప్రార్థన పూర్వకంగా చేతికి అప్పగించుకుంటే, దేవుని చేతికి అప్పగించుకుంటే ఏ విధమైన ప్రమాదం నీ గుడారం సమీపించదు. దేవుని స్తోత్రం. రైట్, ఈ అమ్మాయి చూడండి ఎంతో చక్కగా చదువుకోవాలని అనుకుని ఇప్పుడున్న ట్రెడిషన్కి తగ్గట్టుగా తను చాలా ధైర్యంగా బయటికి వెళ్ళాలని అంటుంది. ఇదిగో వీళ్ళందరూ చూడండి ఎలాగా కుక్కల వల్ల ఎలా మొరుగుతున్నారంటే, నువ్వు ఆడపిల్లది వెళ్ళకూడదు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, నువ్వు కలలు కనకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని ఆ అమ్మాయిని చాలా నేల మట్టుకు రాసేయడానికి మరి చూస్తూ ఉంటారు. చూడండి, అలా మన పిల్లల్ని ఎవరైనా అలా అంటూ ఉన్నప్పుడు మనము వాళ్ళు శరీరం అంతా కప్పుకునే బట్టలు వేసుకున్నారా లేదా, అంటే ప్యాంటు షర్టు వేసుకోమని నేను ప్రోత్సహిస్తున్నానా అంటే కాదు, వాళ్ళు ఒళ్ళు కప్పుకునే బట్టలు వేసుకున్నారా లేదా అంతవరకు మనం చూడాలి. వాళ్ళ కళలు ఏమిటి, వాళ్ళు ఎలా చదువుకోవాలనుకుంటున్నారో అలాగా మనం ఇతరుల యొక్క మాటలు వాళ్ళు విని కృంగిపోకుండా మనము వాళ్ళని చదివించాలి. దేవుని స్తోత్రం కలగాలి. తిప్పి ఇది ఈమె చూడండి, ఈమె అదే మిస్ క్వీనో ఏదో మిస్ యూనివర్స్ మొత్తానికి పోటీకి గెలిచింది. కానీ ఒక గెలుపు పదవిలో ఉంది, ఒక గెలిచిన స్థితిలో ఉంది. కానీ ఆమె వెనకాల తెలుసా ఎన్నో ఓటములు, ఎన్నోసార్లు ఓడిపోయిందంట, ఎంతో ఒత్తిడి ఉందంట, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఎంతో డిప్రెషన్ అండి, నిరాశ నిస్పృహలు ఉన్నాయంటండి. అలా ఉన్నవాళ్ళు కూడా అనుకున్నది సాధించవచ్చు, ఎన్ని ఉన్నా అనుకున్నది సాధించవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. పైకి గెలిచి నిలబడినంత మాత్రాన, లేకపోతే మంచి ఉద్యోగం పొజిషన్ ఉన్నంత మాత్రాన వీళ్ళకేంట్రా బాబు, వీళ్ళకి వెనకతలు ఏ కష్టాలు లేవు, ఎన్నైనా చెప్తారు అని అనుకోవడానికి లేదు. వాళ్ళ వెనకతలో చాలా వెన్నుపోట్లు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి. అన్ని శ్రమలు పడితేనే కానీ ఆ స్థితికి రాలేరు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి మనము అన్యత కొనుక్కోకూడదు. అది జాగ్రత్తగా చెప్పండి. అది చూడండి, ఆడవాళ్ళు పొరిగింటి వారైనా వెనకతింటి వారైనా ఎవరితోనైనా, మీలో చాలా మంది పెద్దోళ్ళు కాబట్టి మీలో పిల్లలు కూడా ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆడవాళ్ళు శత్రువుగా నిలిచే సందర్భాలు చాలా వస్తాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు మంచి స్నేహమా కాదా అని చెప్పి చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడాలి. నీ కుటుంబం యొక్క వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా అంతా బట్టబయలు చేసుకున్నాం అనుకో, రేపొద్దున అదే హస్తం అదే చెవి నిన్ను మళ్ళీ పామై కాటేసి నీకే ఇబ్బంది తేగలవు. కాబట్టి పక్కన తిప్పుదాం. ఇంకా ఇదిగో చూడండి, ఈ అమ్మాయి ఆడవాళ్ళు బైబిల్ చదివే ఆడవాళ్ళు, చదువు వచ్చిన ఆడవాళ్ళు చూడాలి, మిగిలిన వాళ్ళు చూడాలి, అర్థం చేసుకోవాలి. ఈ అమ్మాయి తల్లిండా చూడండి బుక్స్ ఉన్నాయి, అవునా? అర్థమవుతుందండి? ఈ అమ్మాయి తల్లిండా బుక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి తల్లిండా ఏమున్నాయి తెలుసా? సోషల్ మీడియా అంటే సెల్ ఫోన్లో పిక్చర్స్ ఉన్నాయి, తర్వాత న్యూస్ వార్తలు వింటది, జడ్జిమెంట్లు వింటది, రెవెన్యూలు తీర్చుకునే అంటే కక్షలు తీర్చుకునే సీన్లు చూస్తూ ఉంటుంది, ఫోన్ చూస్తూ ఉంటుంది అస్తమాట, టీవీ చూస్తూ ఉంటుంది అస్తమాట, ఇంకేమో గేమ్స్ చూస్తూ ఉంటుందట, ఫైటింగ్స్ చూస్తూ ఉంటుందట. అలా చూసే వాళ్ళ మైండ్ అస్తమాట ఇలా అరుస్తూ ఉంటుందండి. పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళ నోరు ఎలా ఉంటుందండి. కాబట్టి ఆడవాళ్ళంగా ఆత్మీయంగా మన చేతిలో ఉన్న ప్రథమమైన పుస్తకం ఏమిటంటే బైబిల్ని అనుదినము చదవాలి. అది చదివిన తరువాత ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే యవనస్తులు చదువులో పోటీ పడుతున్న వాళ్ళు మీరు దాని రిలేటెడ్ బుక్స్ మీ సబ్జెక్టుకి రిలేటెడ్ బుక్స్ చదవాలే తప్ప ఖాళీ సమయాల్లో మనం అలా వ్యర్థంగా కానీ మనము గమనించామంటే, మన వ్యర్థంగా కానీ గడిపామనంటే అవన్నీ మన బుర్రలో చేరి మన మైండ్ సెట్ను మార్చి మనల్ని ఎంత వికృతంగా తయారు చేస్తాయండి. రైట్, తిప్పాలి. వీళ్ళు చూడండి, ఈ అమ్మ బిడ్డడు అమ్మ అరుస్తుంది బిడ్డడి మీద. చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చూడాలి. మీరు ఎవరు చూస్తున్నారు, ఎవరు నాకే అందరు చూస్తున్నారు కదా. రైట్, ఇది చూడండి, ఈవిడ తల్లి, ఈవిడ బిడ్డ. ఏం తప్పు చేశాడో తెలియదు కానీ గట్టిగా నోరేసి కలుస్తుంది చూడండి. అలా అరిసిన తర్వాత కొంతకాలం అయింది, బిడ్డడు పెద్దోడయ్యాడు, పాప పెద్దదైంది, పాప కావాలి పెద్దదైంది. ఇదిగో ఈ అరుస్తుంటే ఆమె కూడా అరుస్తుంది. చూసారా?
ముందు అరవటం ఎవరు నేర్పారు? అది ఈ మరుస్తుంటే ఆమె అరుస్తుంది. ఇంకా పైకెత్తండి, పైకెత్తండి. ఇప్పుడు ఈవిడ ముసలైంది, ఈవిడ అరుస్తుంది, ఈవిడ నోరు మూసుకుంది. సీన్ రివర్స్ అయిందా లేదా చెప్పండి, అయిందా లేదా? ఫస్ట్ ఏమో ఆవిడ అరిచింది, తర్వాత ఏమో ఈవిడ అరిచింది. మధ్యలో ఇద్దరికి ఓపుకున్నప్పుడు ఇద్దరు అరుచుకున్నారు. కాబట్టి ఇలాంటి సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు వస్తాయి. మన పిల్లల్ని ప్రేమతో పెంచడం చాలా మంచిది, ప్రేమతో గద్దించడం, ప్రేమతో పెంచడం చాలా మంచిది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం ఇటువంటి నీతిని తెలుసుకుంటారని ఇటువంటివన్నీ పొందుపరిచాం. తర్వాత ఇగో చూడండి, వాళ్ళమ్మ అబ్బాయిని ఎంతో శ్రద్ధగా ముద్దుగా చూస్తుంది. పెద్ద అయిన తర్వాత తల్లిని చూడండి ఎట్లా చూస్తా ఉన్నాడు, ముద్దుగా చూస్తాడు. అవునా కాదా? ఊరంటారా? పొడుగుడు పోయిన తప్ప మీలో ఊరండి. రైట్. తర్వాత ఇంకా పక్క దిగుతాం. ఇది నేటి తల్లుల పెంపకం ఎట్లా ఉంటుంది కొన్ని చోట్ల. దిస్ ఈజ్ ద సాడెస్ట్ రియాలిటీ అని ఉంది. ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మకి తనకి ఒక పర్సనల్ ఫోటో కూడా ఉందండి. దగ్గర కూర్చొని తీయించుకున్నారు. ఫోటో కనిపిస్తుందా గోడ మీద? అమ్మ ఫోటో కనిపిస్తుంది కదా? వాళ్ళిద్దరికి పర్సనల్ ఫోటో ఉందంటే వాళ్ళిద్దరూ చక్కగా జట్టుగా ఉంటారు అనమాట. చాలా ఐక్యంగా ఉంటారు, చాలా జట్టుగా ఉంటారు. కానీ ఇంట్లో పొజిషన్ ఏంటంటే ఆ స్నేహం అంతా ఎక్కడ వరకు అంటే ఈవిడేమో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది, అదే సెల్ ఫోన్ చూస్తూ ఉంటుంది, ఆమె మాత్రమే కష్టపడుతూ ఉంటుంది. ఇటువంటి సీన్ మన ఇళ్లలో ఉండకూడదండి. ఎంతగా ప్రేమిస్తున్నామో అంతగా మనం వెన్నంటుండి సహాయం చేయాలి. అది నిజమైన ప్రేమ అంటే. అలాగా మనల్ని ప్రేమించేలాగా చేసుకోవాలి. అంతేగాని మన ప్రేమ ఫోటోలకు మాత్రమే పరిమితము. తర్వాత పని విషయంలో లేదమ్మా నువ్వు వచ్చో అంటే కనుక రేపొద్దున మన పరిస్థితి ఇంకా దైనందినంగా జరుగుతుంది, విలువ లేని ప్రేమ అయిపోతుంది. కాబట్టి అటువంటి ప్రేమలు వద్దు, అలా చేసుకోకూడదు తల్లులు. అది నిజమైన ప్రేమ కాదు. రైట్. తిప్పండి. ఇదిగోండి, నేటి పరిస్థితుల్లో భార్యాభర్తలు బిడ్డడికి ఏమో చదువుకోమని పుస్తకాలు ఎగరేశారు. ఆ తర్వాత ఏమో అతనేమో సెల్ ఫోన్ పట్టుకుని అడి తిరిగినాడు, ఈవిడేమో సెల్ ఫోన్ పట్టుకుని తిరిగినాడు. ఈడు చదువుతాడా? చెప్పాలి, చదువుతాడా లేదా? కాబట్టి ఇందులో చాలా వరకు సెల్ ఫోన్ల గురించి మెసేజ్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ ఇళ్లలో సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. ప్రముఖమైన వాటి గురించే వాడాలి. అది కూడా పిల్లలు పక్క నుండి వాడితే మంచిది. ఒరే నేనేం చూస్తున్నాను నీకెందుకురా అని అన్నావో, నువ్వేం చూస్తున్నావో సెర్చ్ చేయగల ధైర్యం వాడిపోతుంది. దేవుని స్తోత్రం కదా. నేను చెప్పింది వినండి. ఒరే నేనేం చూస్తున్నానో నీకెందుకురా అని గసురుతూ ఉంటాం. తరువాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలియని టెక్నిక్స్ అన్నీ కూడా వాడికి తెలుసు, నీకు తెలియని టెక్నిక్స్ మీ పిల్లలకి తెలుసు. కాబట్టి వాటిని బట్టి వాళ్ళు నువ్వు సెల్ ఫోన్ మూసేసిన తర్వాత నువ్వేమేమి చూసావో కూడా హిస్టరీ తీయగలరు. నువ్వు హిస్టరీ డిలీట్ చేసేసినా కూడా తీయగలరు. అంత టెక్నాలజీ మైండ్ వాళ్ళకు ఉంది. కాబట్టి చూస్తే ఇద్దరు కలిసి చూడండి. అది కూడా ఎప్పుడు వాడి హోంవర్క్ అయిపోయిన తర్వాత, వాడి పనులన్నీ అయిపోయిన తర్వాత. లేదంటే వాడు చదువుకున్నంత సేపు నువ్వు సెల్ ఫోన్ తీయకు పక్కన. రైట్. తీసుకుని ఇది మనం కంట్రోల్ చేసుకోవాల్సిన 5 M'లు. అంటే చదువుకునే పిల్లలకి అర్థమవుతుంది. మనం కంట్రోల్ చేసుకోవాల్సిన 5 విషయాలు చెప్తాను చూడండి. ఇదిగో ఫస్ట్, నోరు పారేసుకోకుండా నోటిని కంట్రోల్ చేసుకోవాలి, మౌత్ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. విపరీతమైన ఆలోచనలు, ఏవేవో పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మూడ్, అంటే చల్లగా ఉన్నప్పుడు ఒకలాగా, వెచ్చగా ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఏమీ లేనప్పుడు ఒకలాగా, ఆయన అన్నీ తెచ్చినప్పుడు ఒకలాగా, ఏమీ తిన్నప్పుడు ఒకలాగా, అర్థంతో చెప్పిన మాట విన్నప్పుడు ఒకలాగా, చెప్పిన మాట వినకపోతే ఒకలాగా. అలాగే మూడు మార్చేసుకోకూడదు. ఆడవాళ్ళు అస్తస్త మాటకి మూడు మార్చేసుకుంటే ఇంట్లో పరిస్థితులు, వాతావరణాలు వెంటనే మారిపోతాయి. అలాగే పద్ధతి మార్చుకోవాలి, మేనర్ మార్చుకోవాలి. చక్కగా పిల్లల్ని మర్యాదగా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. అలాగే మనీ, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే ఆడది ఉన్న ఇల్లు ఖచ్చితంగా దివాలా తీస్తుందండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. డబ్బులు కంట్రోల్ చేసుకోవాలి, నోటిని కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, మూడుని కంట్రోల్ చేసుకోవాలి, పద్ధతులను కంట్రోల్ చేసుకోవాలి, డబ్బులు కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా సంసారం చక్కగా సాగదు. రైట్. తిప్పేయండి. క్లోజ్ చేసేది. ఇప్పుడు మీకు కొంతమందిని పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అది చూడండి. ఇలా బైబిల్ వాక్యంలోకి వెళ్తున్నాం మనము. ఇప్పటి వరకు జనరల్ విషయాలు, కుటుంబానికి అవసరమైన విషయాలు మాత్రమే చూసాం. రైట్. స్టార్ట్.
ఫస్ట్ మీకు పెట్టాను కదండి. రైట్, వచ్చింది చూద్దాం. ఈవిడి పేరు రెబ్కా అండి. బైబిల్లో ఈవిడి గురించి చాలా మందికి తెలుసు. ఈవిడి పేరు రెబ్కా. ఈవిడికి దేవుడు వాళ్ళ ఆయన గారికి వాగ్దానం చేసి, నీ గర్భంలో 2 శిశువులు ఒకేసారి పుడతారు నాయనా అని చెప్పాడు. బైబిల్ వాక్యంలోకి వెళ్తున్నాం, జనరల్ విషయాల్లో నుంచి బయటకు వచ్చాం. ఇంకొక 10 నిమిషాలు ఇది ముగించబడుతుంది. ఆ రెబ్కా ఆమె 2 పిల్లలకి జన్మనిచ్చింది. 2 పిల్లలు కవలలు, 2 పిల్లలకి జన్మనిచ్చింది తిప్పమ్మ. అయితే ముందు ఇది అయితే కొంతకాలానికి వచ్చేసరికి భార్యకు భర్తకు గొడవలు వచ్చాయండి. భార్యకు భర్తకు గొడవలు వచ్చి పిల్లలకి పార్టీలు పెట్టారు. అంటే ఒక కొడుకేమో తల్లి మాట వింటాడు, ఒక కొడుకేమో తండ్రి మాట వింటాడు. ఇలా చేస్తా ఉన్నారు. ఒకనొక రోజు భర్తకి కళ్ళు కనిపించలేదు, ఇక చనిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఏదైనా చక్కని కూర తినేసి చచ్చిపోదామని చెప్పేసి ఆ పెద్ద కొడుకు బాగా వేటాడతాడనమాట. కాబట్టి నాయన నువ్వు వెళ్ళి మంచి కూర తీసుకురా, నేను నిన్ను అన్నీ దీవిస్తాను, అన్ని దీవెనలు నీకే ఇచ్చేస్తాను. కాబట్టి మరి ఆ చిన్నోడు చూస్తే అమ్మ పార్టీ పట్టాడు కాబట్టి నా మాట వింటున్నావు కాబట్టి నీకే నా దీవెనలన్నీ ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇదిగో వాళ్ళ అమ్మ చాటును విన్నదండి. చాటును విని బాబోయ్ పెద్ద కొడుకే దీవెనలన్నీ ఇచ్చేస్తే చిన్న కొడుకు సంగతి ఏంటి అని చెప్పి ఆలోచించిందాయి ఒక గ్రేట్ ఐడియా కనిపెట్టిందండి. ఏమిటి ఐడియా అంటే తిప్పమ్మ. ఏమిటి ఐడియా అంటే ఆ చిన్న అబ్బాయిని పిలిచింది. అయ్యా మీ నాన్న ఇలా చెప్పాడు, అన్నయ్యకి అన్ని దీవెనలు ఇచ్చేస్తానంటున్నాడు, కాబట్టి నీకు వేటాడటం రాదు కాబట్టి ఇదిగో మన ఇంట్లో ఉన్న మేకలు ఉన్నాయి కదా, ఆ మేకలు చంపేసేసి మాంసం తయారు చేస్తే నేనే వండేస్తాను కూర. నువ్వు తీసుకెళ్ళి ముందు ఆ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా దీవెనలన్నీ నువ్వే తీసేసుకొని, మీ నాన్నకి ఎలా కళ్ళు కనిపించవు కదా కాబట్టి తీసేసుకొని, అర్థమవుతుందమ్మా నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. మీ నాన్నకి ఎలాగా కళ్ళు కనిపించవు కదా కాబట్టి ఆ దీవెనలన్నీ తీసేసుకొని నువ్వు వచ్చే బాబు అని అంటే ఆ అబ్బాయి అన్నాడు, అయ్యా అమ్మా అన్నయ్యకేమో చర్మం నిండా ఎంట్రుకలు ఉంటాయమ్మా, నేనేమో నునుపు శరీరం గలవాడిని కాబట్టి నాన్న గుర్తుపట్టేస్తే నన్ను శపిస్తాడమ్మా అని అన్నాడు. అంటే వద్దమ్మా పాపం అంతా నేనే చూసుకుంటాను, నా మీదే వేసుకుంటానని చెప్పి ఆ కొడుకుని తండ్రి దగ్గరికి పంపించింది. వెనక్కి అది ఇది తండ్రి దగ్గరికి పంపించింది. ఎలా పంపించింది అని అంటే ఏ మేకనైతే చంపిందో ఆ మేక చర్మం తీసి ఎక్కడెక్కడ ఖాళీగా ఉంటుందో అక్కడక్కడ చుట్టేసింది అనమాట. అంటే తడివితే ఎలా ఉండాలా, పెద్ద అబ్బాయిలా ఉండాలి. అది చేతి దగ్గర చుట్టేసింది, మెడ దగ్గర చుట్టేసిందండి. చుట్టేసి జుత్తు బాగా ఎక్కువ జుట్టు కనిపించేలాగా పంపించేసింది, కూర పెట్టేసింది, అన్నీ చేసేసింది. తండ్రి ఏమో అన్నీ కలిపి అతనికి దీవెనలు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే చిన్న కొడుకు వచ్చాడు, అందులో లేదు చిన్న కొడుకు వచ్చిన తర్వాత పెద్ద కొడుకు వచ్చిన తర్వాత అయ్యా మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఏమో మరి దీవెనలన్నీ ఆయనకి ఇచ్చేసానే, మరి నా సంగతి ఏంటి? అయితే ఈ మోసం చేసిన వాడు ఎవరో కాదు, నా తమ్ముడే అయి ఉంటాడు కాబట్టి వాడిని నేను చంపేసేదాకా నేను నిద్రపోనని చెప్పి ఒక ఇంటిలో భార్యకు భర్తకు గొడవలు వచ్చాయి. ఈ గొడవలల్లో ఎవరికి పాకిపోయండి చెప్పాలి, ఎంతవరకు పాకిపోయి చెప్పండి, చంపుకునేదాకా పాకిపోయి. కారణం ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి మన ఇళ్లలో గొడవలు ఏమైనా వస్తే దయచేసి రేపు మనం కలిసి ఉండక మానం. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకుని దేవుని ప్రేమతో, ఒకవేళ భర్త అవిశ్వాసి అయితే భారీగా నువ్వు వాక్యం తెలిస్తే నువ్వే సరిదిద్దుకుని ఉండు. లేదు కదా ఆయన విశ్వాసి అయితే ఆయన చెప్పినట్టుగా వినడానికైనా లేదా మరి పార్టీలు పెట్టుకోకుండా గొడవలు పిల్లలకి తెలియకుండా జాగ్రత్తగా నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం క్రైస్తవులుగా లేదా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా కాకుండా పిల్లలకు పార్టీలు నేర్పి మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడో చూడు, మీ నాన్న ఏం చేస్తున్నాడో చూడు అని చెప్పి, లేదు మీ అమ్మ ఏం చేస్తుందిరా, మీ అమ్మ ఎవరితో మాట్లాడుతుందిరా, మీ అమ్మ ఎలా చేస్తుందిరా అనే పార్టీలు కానీ వచ్చాయా రేపొద్దున్న పిల్లలు ఎలాంటి స్థితికి వస్తారంటే మన మీద ఇంట్రాగేషన్ చేసే స్థితికి వస్తారు. అంటే మనల్ని పరిశీలిస్తారు, ఆలే సివిడి ఆఫీసులు అయిపోతారు మనకి. కాబట్టి అటువంటి దుస్థితి తెచ్చుకోకూడదు. తల్లిదండ్రులుగా వారికి ప్రేమను పంచడం, పెంచి పోషించడం, అది రెండే మన బాధ్యతలు. దేవుని స్తోత్రం కలుగుతుంది. రైట్.
తదనంతరం వాళ్ళు శత్రువులు అయిపోయారని ఇంకంతే వాళ్ళ గొప్ప చీడిపోయింది. ఆడాడు పారిపోయాడు ప్రాణాలు పట్టుకొని, వీడిటి పారిపోయాడు ఆడిని ఎత్తుక్కుంటా. వాళ్ళ తల్లి తండ్రి ఎలాగైపోయారు తెలుసా, ఇతనికేమో కళ్ళు కనిపించవు, ఆవిడేమో వచ్చి మాట్లాడదు. మొత్తానికి ఎలాగైతే కొన్నాళ్ళకి ఏమైందంటే తల్లే ముందు చచ్చిపోయిందండి, తండ్రి కంటే తల్లి చచ్చిపోయింది. ఆఖరికి ఈ యాకోబు అన్నాడు, ఆ చిన్నవాడు మరి వెళ్ళి దేశాలంతా తిరిగి వచ్చాడు, కానీ తిరిగి వచ్చేసరికి తండ్రే ఉన్నాడు కానీ తల్లి లేదండి. ఎవరి సలహా విని వెళ్ళాడో ఆవిడ చూసే ఆ చూపు కూడా దక్కలేదు ఆయనకు. అటువంటి పరిస్థితి బైబిల్లో రాసింది. ఇవన్నీ ఈ సంగతులన్నీ బైబిల్లో రాసుంటాయండి. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఎలా నడిపించుకుంటే కుటుంబం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, అదే చెప్తుంది బైబిల్. మతాన్ని మార్చుకోమని బైబిల్ చెప్పదు, ఆకారాన్ని మార్చేసుకోవాలని బైబిల్ చెప్పదు, ఏదేదో చేసేసే అని చెప్పదు. ఇదిగో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, దేవుడు అసలు కుటుంబం గురించి ఏం చెప్తున్నాడు, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి, ఎలాంటి పద్ధతులు నేర్చుకోవాలి, ఇదే బైబిల్ బోధిస్తుంది. అందులోనే మచ్చదొరకగా మీకు కొన్ని చూపిస్తాను. తిప్పండి అయితే ఈవే ఒక ఆమె పేరు నయోమి. ఆమె పేరు పేరండి నయోమి. అదే చూడండి, తిప్పండి. అరే అట్లా ఇంట్లోకి తీసుకెళ్దా దివ్య, ఒక్క నిమిషం. అది ఆమె పేరు నయోమి అండి. తన భర్తతో తనకి ఇద్దరు కొడుకులతో ఒక దేశం బతకడానికి వెళ్ళారు. తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇళ్లలో ఫస్ట్ పెద్ద ఆయన చనిపోయాడు. ఉంటా చూడండి ముందు నేను ఆటనే పోస్ట్ చేశాను. సరే నేను చెప్పేస్తాను చూడండి. సరే ఫస్ట్ పెద్ద ఆయన చనిపోయాడు, తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోయారండి. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత తన ఇద్దరు కోడళ్ళతో ఆమె ఇలా మాట్లాడుతుంది, చూపించు. ఇద్దరు కోడళ్ళ దగ్గర పెట్టుకొని ఇలా మాట్లాడుతుందమ్మా, నేను నా దేశం వెళ్ళిపోతున్నాను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఆ దేవుని మీరు కలిగి ఉండండి, మీ జీవితంలో ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చక్కగా నచ్చచెప్పిన తర్వాత అందులో మన దేవుని గురించి విన్న ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక కోడలు అదే చూపించు. అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు. ఓకే, అందులో ఒక కోడలు మాత్రం ఇంటికి వెళ్ళిపోయిందండి. ఒక కోడలు మాత్రం ఏం చేసిందంటే, ఆవిడ దేవుడి గురించి పరిచయం చేసిన తర్వాత, మీ దేవుడు ఇంత గొప్పవాడా, అయితే నేను నీతోనే ఉంటానమ్మా, నీకు నేను ఏది చేస్తే చివరికి దేవుడు నాకు అదే ప్రతిఫలం ఇస్తాడు, కాబట్టి నీ దేవుడు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని మరి బైబిల్ చెప్తుందని చెప్తున్నావు, కాబట్టి ఇదిగో నేను నీతోనే ఉంటానమ్మా అని చెప్పి ఆవిడ ఎక్కడికి వెళ్లకుండా, ఏ పురుషుడిని వివాహం చేసుకోకుండా ఆమెతోనే ఉండిపోయింది. తరువాత ఆమె వృద్ధాప్యంలో కూడా ఆమెతో ప్రమాణం చేసింది. చివరికి ఆమెతోనే కడ వరకు ఉండిపోయింది. ముసలితనం వచ్చే వరకు ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండిపోయింది. ఫలితంగా ఈమెకు తదనంతరం మంచి వివాహం, ఆమె ఉంటుండగానే మంచి వివాహం జరిగింది. ఒకసారి మరి మ్యారేజ్ అయ్యి రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ఇష్టపడతారు? కానీ అందులో వారి దేశంలో ఒక ఆయన, ఒక పెద్ద ఊరి పెద్దే ఆమెను వివాహం చేసుకుని తరువాత తన జీవితంలో మరి ఎంతో చక్కగా చూసుకున్న సందర్భం బైబిల్లో చెప్తుంది. ఇందాక మీరు ఒక ఇద్దరు తల్లిదండ్రుల గురించి చూశారు. వాళ్ళిద్దరు పిల్లల్ని పక్షపాతంతో వాడు పెంచితే ఆఖరికి వృద్ధాప్యంలో ఎవడు కూడా చెయ్యి తేల్చే పరిస్థితి లేకుండా వాళ్ళ కుటుంబం అలా నాశనం అయిపోయింది. ఈవెన్ చూస్తే వీళ్ళిద్దరు కొడుకులు లేరు, కానీ కోడలను మాత్రం ఎంత చక్కగా చూసింది అని అంటే, అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పి దేవుని గురించి దేవుని ప్రేమతో చెప్పింది, పెంచింది. చివరికి తన ముసలితనంలో ఒంటరిగా విడిచిపెట్టకుండా కోడల దగ్గరే ఉండడానికి సహాయం అయిందండి. అంటే ఇప్పుడు మన మాట తీరు, మన ప్రేమ, మనం చూపించే ప్రేమ, మన పెంపకం మనకు వృద్ధాప్యంలో సహాయపడాలి.
దేవుని స్తోత్రం కలుగు. ఎప్పుడు సహాయపడాలండి? మీరు ముసలవ్వను అనేవాడు ఎవరు ఉంటే చేయొద్దండి. నేను ముసలవ్వను అనేవాడు ఎవరు కదా, సంవత్సరం లేదు కదా, అందరూ ముసలవుతాం కదా. మరి మనం ముసలైనప్పుడు మనల్ని ఎవరు చూస్తారు? ఇవాళ మన పరిస్థితి గర్వంగానో, మన పరిస్థితి ప్రేమరహితంగానో, మన పరిస్థితి మరి ఏదో పక్షపాతంగానో ఉంటే వృద్ధాప్యంలో మనల్ని ఎవరు చూస్తారు? మనము ఓపిక ఉన్నప్పుడు పిల్లల్ని వాటాలు వేసుకుంటే, పెద్దయిన తర్వాత మనల్ని వాటాలు వేసుకుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి సంగతులన్నీ మనం నేర్చుకోవాలి. ఇది బైబిల్లో ఉన్న 2 ఆత్మీయ పాఠాలు. ఒక ఆమె కొడుకులను సరిగా చూసుకోలేక దిక్కులేని మరణము, అలాగా అంటే పిల్లలిద్దరు దగ్గర లేరు చనిపోయేటప్పుడు. ఒక ఆమె కోడళ్ళను సరిగా చూసుకోవడం వలన, కోడళ్ళకు మంచి నేర్పడం వలన ఒక కోడలే ముసలితనం వరకు ఆమెతో పాటు తోడుందండి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఈ మనుషుల కంటే మించిన ప్రేమ చూపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అతను మన కొరకు ఏం చేశాడు? మనం ఎంత దోషం చేసినా, ఎంత లోకంలో పడి దేవుడి గురించి ఇంతవరకు చాలామంది చెప్పినా, మనం అంగీకరించకపోయినా, వారి సాక్ష్యాలు వినినా వినకపోయినా, మనకెందుకులే అలాగే చెప్తారని అనుకున్నా, మనల్ని ఇప్పటికీ కూడా ప్రేమతో చేయి చాపి పిలిచే అద్భుతమైన ప్రేమ చూపించేవాడు, పక్షపాతం లేని ప్రేమ చూపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడేనండి. దేవుని స్తోత్రం కదా. ఆయన ప్రేమ ముందు మనకి ఏ ప్రేమను పనికిరావండి. భార్య ఒకనాటికి విడిచిపెడుతుంది, భర్త నువ్వే నా ప్రాణం అన్నవాడు కూడా విడిచిపెడతాడు, కొడుకులు అమ్మ నువ్వే నా ప్రాణం అన్నవాళ్ళు కూడా విడిచిపెడతారు. కానీ ఇతడు ఎలాంటి ప్రేమ చూపించాడు అని అంటే, మనందరము చేసిన పాపాలన్నిటి కొరకు మనము శిక్ష అనుభవించాలి, కానీ మనందరి శిక్ష ఆయన మీద వేసుకుని ఆయనే దెబ్బలు భరించాడండి. ఎందుకనంటే శ్లోకాల్లో ఇలా ఉంది, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం బలియాగమని ఉంది. అంటే మనందరి పాపాల కొరకు గొర్రెలు కోళ్ళు కుక్కలు కాదు, మనందరి పాపాల కొరకు పరమాత్మని రక్తము చిందించబడితేనే గాని, అది బలి అయితేనే గాని, ఆ పరమాత్ముడు బలి అయితేనే గాని మన పాపం పోదు అని శ్లోకాలు చెప్పబడి. కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదండి, ఏ వ్యభిచారం చేయలేదు. నీలా నాలా గడుచుగా మాట్లాడే నోరు కూడా ఆయనకి లేదు. ఎంతమంది నిందించినా నోరు మెదపలేదంట, ఎంతగా ముఖం మీద ఉమ్మేసినా నోరు మెదపలేదంట. ఈవేళ కలబడి ముఖం మీదకి వచ్చి తిట్టేవాళ్ళు ఉన్నారు, కానీ తిట్టినా కూడా నిందించినా కూడా అసలు నోరు మెదపలేదు. పైగా ఇంత శిక్ష భరిస్తూ కూడా చివరిలో మరి వీళ్ళు ఏం చేయుచున్నారో, వీరి ఇరుగురు తండ్రి వీరిని క్షమించు అని మరి వాళ్ళు క్షమించిన పదాలు కూడా ఆయన నోట నుండి పడ. ఇదిగో మనం చేసిన తలంపుల వల్ల ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడండి. ఇదిగో మనము చేతులతో చేసిన పాపాల వలన ఇదిగో చేతులకు మేకులు కొట్టించుకున్నాడండి. అదిగో మన కాళ్ళతో చేసిన పాపం వల్ల, ఇదిగో దేహంతో చేసిన పాపం వల్ల దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. బైబిల్ మొత్తంలో ఆయన ఆడిన అబద్ధం చూపించండి, బైబిల్ మొత్తంలో ఆయన మాట్లాడిన బూతి చూపించండి, బైబిల్ మొత్తంలో ఆయన చేసిన వెటకారం చూపించండి, బైబిల్ మొత్తంలో ఎక్కడే. కానీ అటువంటి నిరపరాధి మన కొరకు ఇలా రక్తసిక్తం అయిపోయిన దేహంతో ఉన్నాడండి. ఏ దేవుడు చేయని త్యాగం అండి. అతడు మన కొరకు శిక్షణ భరించి ఇటు త్యాగాన్ని చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇదిగో మన కాళ్ళతో పరిగెట్టి చేసిన పాపాల కొరకు ఎంత రక్తసిక్తం అయిపోయిందో. ఒక మేకు మన కాళ్ళకు తగిలితేనే మనం వార్చలేం కదా. ఇంత ఘోరమైన శిక్ష నీ నా పాపముల కోసం ఆయన భరించాడు. కాబట్టి అటువంటి దేవుడు వెంబడిస్తే మన జీవితాలు బాగుంటాయండి. అటువంటి దేవుడు వెంబడిస్తే నా కోసం ప్రాణం పెట్టిన వాడు నా మొర విని, నా బాధలు విని నన్ను పట్టించుకుని నన్ను బాగు చేస్తాడు. నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఇతడు కాబట్టి మీ కుటుంబాల కోసం పట్టించుకుని మీ కుటుంబాలను బాగు చేస్తాడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు వేరేలాగా ఉండేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి దేవుని వాక్కు విని మరి వాళ్ళ మతాన్ని మార్చుకోలేదు, కానీ వాళ్ళ మనసును మార్చుకున్నారు. తర్వాత దేవుడు ఏం చెప్తాడో అది విని చేశారు. అదిగో దేవుడు చేసిన త్యాగానికి మరి రుణం తీర్చుకునేలాగా బ్రతుకుతా ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి వాళ్ళ కష్టాలు ఆ దేవుడు పెట్టినాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు మన కష్టాల్లో మనల్ని వదిలిపెట్టడండి, మనల్ని బాగు చేస్తాడు. ఇది ఇంతేరా, ఇంత మారలేరా అని అన్న వాళ్ళని దేవుడు మారుస్తాడు తన కనికరం చేత. వీళ్ళు ఇంతే, ఈ పరిస్థితులు ఇంత మారమని అనుకున్న వాళ్ళని దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఇదిగో మనం దేవుని మాట వినకపోతే దేవునికి మనం దూరం అయిపోతామండి. మనం చేస్తున్నది కరెక్ట్ కాదు, మనం అనుసరిస్తున్నది కరెక్ట్ కాదు, మన నోటి మాట కరెక్ట్ కాదు. ఈ రోజుకి ఎంతో వాక్యం వింటున్న వారు కూడా నోటి దురుసు చాలా ఎక్కువైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే వాక్యం వింటారు,
మేడ దిగినంటే వాళ్ళ నోరును పారేసుకుంటారు. నేను చాలా మంది దగ్గర వింటా ఉన్నాను, చాలా మందిరాల్లో కూడా చూస్తా ఉన్నాను. నోరు పారేసుకునే తత్వం, నాలుగు అదుపులో పెట్టుకోలేని తత్వం. ఆ నాలుగు అదుపులో పెట్టుకోకపోతే ఆ నాలుగే నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఆ నాలుగు అదుపులో పెట్టుకున్నావా, ఆ నాలుగే ఆ పెదవులే పరలోకానికి తీసుకెళ్తాయండి. దేవుని స్తోత్రం కలిగింది. కాబట్టి మానవుణ్ణి మరి దేవుడి నుంచి దూరం చేసింది ఇదిగోనండి పాపం. ఇదిగో గర్వంగా ఎంత స్టైల్గా నిలబడ్డాడు. ఇదిగో నాకెందుకులే, నాకు ఎవడు చెప్తానులే, నేను ఎందుకు వింటానులే అని అనుకునేవాడు ఇదిగో దేవునికి దూరం అయిపోయాడు. అదే పాపం. కానీ యేసుక్రీస్తు సిలువ మాను మీద ప్రాణాలు వదిలి ఆ అగాధానికి అడ్డుగా సిలువ మాను వేశాడండి. ఇదిగో ఆ మాను మీద నుంచి ఆయన మాట విన్నవాడు, ఆయన రక్తాన్ని అంగీకరించినవాడు నడుచుకొని అదిగో ఆ దేవుడిని చేరుకోగలడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపిని దేవుని దగ్గరికి చేర్చేదండి ఈ క్రైస్తవం. పాపిని దేవుడి దగ్గరికి చేర్చేదండి సిలువ. పాపిని దేవుడి దగ్గరికి చేర్చి క్షమించి దేవుడి దగ్గరికి చేర్చేదండి యేసయ్య రక్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన బ్రతుకు దినములన్నీ ఆయన అనుసరిస్తే ఇదిగో నువ్వెంత పెద్దదానివైనా, నీ వయసు ఎంత పెద్దదైనా, నువ్వెంత తెలివైన వాడివైనా, ఇదిగో నీ చేయి పట్టి చంటి బిడ్డవనే నిన్ను చూసి నడిపిస్తాడండి. నువ్వు వెళ్ళు మార్గం చూడైతే చెప్తాడండి. నీ వేలు నీ చేయి పట్టుకొని తను నడిపించి తన మార్గంలో నడిపించుకుంటాడండి. ఎలాంటి చీకట్లో నుంచి నిన్ను వదిలేకుండా తన చేయి పట్టుకొని నువ్వు చంటి బిడ్డలా చూస్తాడండి. అంత ప్రేమతో చూసే నా దేవుడండి అతడు. ఇదిగో మనకు ఆలోచన చెప్పి సరళమైన మార్గంలో నువ్వు వెళ్ళు, ప్రతి త్రోవ నీకు వీలు కలిగించేదిగా దేవుడు దీవిస్తాడండి. అటువంటి దీవెనలు ఇచ్చే దేవుడు అండి ఇతడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ధైర్యం ఇచ్చే దేవుడు అండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు, ఇప్పుడు మీరు విన్నారు చాలా కష్ట నష్టాలు, వాటన్నిటిలోంచి దేవుడే ఆదరించాడండి. దేవుడు ఆదరించాడు. ఒకరోజు ఏడ్చుకుని ఉన్నవారు మరుసటి రోజు సంతోషంతో సాక్ష్యం చెప్పగలిగారంటే దేవుడిచ్చే ఆదరణ అండి. దేవుడికి నీకు సంబంధం ఏంటో తెలుసా? దేవుడు తండ్రి, నువ్వు బిడ్డవి, అంతే. దేవుని స్తోత్రం. ఈ దృశ్యాలన్నీ అవే. దేవుడు తండ్రి, అతడు బిడ్డ, నువ్వు బిడ్డ. రక్షిస్తాడండి ఆయన. ఇదిగో ఎలాగో వచ్చే శత్రువు నుంచి వచ్చే ఆపదలు, నీకు ఏ దిశ నుంచి ఏ విధమైన ఆపదలు వస్తాయో మనకు తెలియదు. మన జీవితంలో ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుందో తెలియదు. ఆ కష్టాల నుండి దేవుడు సరైన భద్రత ఇస్తాడండి. ఈవేళ మేము బ్రతికి కట్టగలుగుతున్నామంటే మీకంటే పెద్ద తెలివైన వారని కాదు, ఆరోగ్యమైన తింటున్నామని కాదు, అదేమీ కాదు. మా చుట్టూ ఉన్నది ఏంటంటే దేవుని అద్భుతమైన కంచె. దేవుని స్తోత్రం. మాకు వచ్చే ఆపదలకు ఆయనే అడ్డుకు పడుతున్నాడు కాబట్టి మేము సురక్షితంగా ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలగాలి. ఆ సురక్షితమైన గూడులోకి మిమ్మల్ని కూడా రమ్మంటున్నామండి. మీరు బయట ఉండి కష్టాలు పడతా ఉన్నారు, మేము సువార్త ఎందుకు చేస్తున్నామని అంటే, ఎందుకు ఇంతగా శ్రమపడుతున్నామంటే, ఇదిగో ఆ సురక్షితమైన గూడులోనికి మీరు వచ్చేయాలండి. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఆయన గ్రంథం అనే బైబిల్ చదువు వచ్చినా రాకపోయినా చంకలో పెట్టుకుంటే చాలండి. ఆయన నీకు ఇటు నుంచి వచ్చే వాటి నుంచి రక్షణ, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఆయనే కాసి రక్షణ ఇస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని నేర్పిస్తాడండి. ఎలాగ మాట్లాడాలి, ఎలాగ చేయాలి. నీకు ఎప్పటికీ దేవుడిని నమ్మి మాట తీరు రాలేదంటే నువ్వు దేవుడిని అంగీకరించలేదు, దేవుడి విషయం నీకు తెలియదు. కానీ చక్కని విషయం, నువ్వు ఎలా మాట్లాడాలి, మాట తీరు. ఎంతోమంది మాట తీరు మా సంఘంలో చేరిన వారు మాట తీరు మార్చుకున్నారండి. వారి యొక్క గర్వాన్ని వీడారండి. అలాగని సంఘంలో అందరూ మారిపోయినండి. నేను వకాలతో ఇవ్వలేను. కొంతమంది ఉన్నారు దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు. చెప్తున్నాను కదా, ఇక్కడ వాక్యం మీద కిందకెళ్ళి మరి నోటిని పారేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వారి చపలత్వం చెప్పలేము. దేవుడు ఏనాడు వారి నోటికి మరి తాళం వేస్తాడో ఆనాడు దేవుడు వారిని చూసుకుంటారు. అంతవరకు మాత్రం ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషింపజేస్తాడండి. రాత్రి తొక్కు వచ్చినా మనం ఉదయం సంతోషంతో ఉంటాం. చక్కగా చేతి తల మీద చేసి దీవిస్తాడండి. ఆయన మనకు అన్ని విషయాల్లోనూ ఆదరించే తండ్రి. దేవుని స్తోత్రం కలుగును. మన ప్రయాణం చివరి వరకు, చావు చివరి వరకు కూడానండి ఆయన మన తోడుగా ఉండి, మన వెనకతలు ఆయన ఉన్నట్టే కనిపించదు కానీ మనం నడిపిస్తూ ఉంటాడండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇవాళ ఎంతోమంది నిలబడి సాక్ష్యాలు ఇచ్చారు. నిలబడి సాక్ష్యం ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో తండ్రిగా ఆయన చూపించిన ఆదరణ, ఎంతో అనుభవాలు వాళ్ళకు ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు మేము చెప్పిన విషయాలు మీకు ఎంతవరకు ఉపయోగకరంగా లాభకరంగా ఉన్నాయో తెలియదు, కానీ మేమైతే చాలా లాభం పొందాం. ఆ దేవుడిని తెలుసుకుని
మేము ఎంతో లాభం పొందాం కాబట్టి ఆ లాభాన్ని మీకు చూపించి మీరు కూడా దేవుని అంగీకరించేలాగా, అలాగే దేవుని వాక్యం విని కూడా జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నాం. మరి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు 100 వారాలు పూర్తి చేసుకుని ఉన్నాం అని అంటున్నాం. ఈ 100 వారాల్లో మేమేం నేర్చుకున్నాం? ఒకసారి మేము కూడా తెలుసుకోవాలి. మా నోరు సరిగా ఉంచుకోవాలి, మా పద్ధతి సరిగా ఉంచుకోవాలి, మా మనస్తత్వం కూడా సరిగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర మానవులు సరి చేసుకుంటూనే జీవించాలని. అందుకనే మనం ప్రతి ప్రార్థనలో ఏమని అడగాలని తెలుసా? తండ్రి నన్ను క్షమించాలని. ఏమని అడగాలండి? తండ్రి నన్ను క్షమించాలని. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. కాబట్టి మరి చూసిన విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఆ దేవుని అంగీకరించడానికి ప్రయత్నించండి. తెలిసిన వారు ఇంకా దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. అలాగే సంఘం ఇంకా దేవునికి లోబడి, దేవుడు నా వెంటే ఉన్నాడు అని భయపడి జీవించండి. ఇంకా అన్ని విధాలా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ముగింపు ప్రార్థన చేస్తారు. వీలున్న వారు మోకరించండి. కుర్చీల్లో ఉన్నవారు వీలుంటే లేచి నిలబడండి. ఓపిక లేని వారు ఎలా ఉన్నవారు అలాగే ఉండండి. ఓపిక లేని వారు ఎలా ఉన్నవారు అలాగే ఉండండి. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఇంత ఓపికగా బాబు నీ వర్తమానాన్ని విన్నారు. ఆ తల్లి కొడుకుల్ని సరిగా పెంచుకోలేక చనిపోయేటప్పుడు ఒక్కరూ లేకుండా చేసుకుందయ్యా. అయ్యా, ఆ రెండో తల్లి కోడలను బాగా చూసుకుని వృద్ధాప్యం వరకు ఒకరిని తోడించుకుందయ్యా. మేము చేసిన దానిని బట్టే మీరు ప్రతిఫలం ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి మా క్రియలు మంచివగినట్లుగా, మా మనస్తత్వం మంచిదగినట్లుగా అయ్యా, మేము ప్రతి విషయానికి నీ దగ్గర భయపడుతూ చూచుచున్న దేవుడు అని తెలుసుకుని మీ దగ్గర సాగిలపడుతూ లోకంలో ఉన్న దేవుళ్ళతో సమానంగా చేసి నిన్ను కొట్టి పారేయకుండా నీవు మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడవని, ప్రాణదాతవని, మా పాపాలన్నీ పోయి మేము పరలోకం చేరాలి అని అంటే, మేము ఇలాగే జీవించకపోతే మరణం అనేది ఒక రోజు వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు రాలేమయ్యా. అయ్యా, మా పాపాలను క్షమించే దేవుడు నేను. నీ దగ్గరకు వచ్చి నీ వాక్కును విని అయ్యా అతన్ని మా బ్రతుకు మార్చుకుంటే ఎంతగానో దీవిస్తానని వాగ్దానం చేస్తాను. దీవించు తండ్రి. అయ్యా, దీవిస్తావట, రక్షిస్తావట, నడిపిస్తావట, మరణం వరకు తోడుంటావట. మా కొరకు సిలువలో మేకులను కొట్టించుకున్న దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తాన్ని కార్చేస్తుంది. నిజమే తండ్రి, మమ్మల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించావు కాబట్టి మా కష్టాలను పట్టించుకుంటాం, మా శ్రమలను పట్టించుకుంటాం, మా ఇరుకు ఇబ్బందులు పట్టించుకుంటాం. మాలో ఏ లోపాలున్నా సరి చేస్తాం. సహాయం చేయను ఆయన. మీ నామానికి ప్రేమ తెచ్చుకుంటూ సిలువలో కూడా నీ 2 చేతులు చాలు. నిన్ను అంగీకరించిన అనేక మందిని పిలుస్తాము. ఈరోజు దేవుడిని ఎరగక అనేక మంది ఉన్నారు ప్రభు. వారు కూడా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి అయ్యా వారి కుటుంబాల్లో ఎంతో సంతోషమును, సౌఖ్యమును, ప్రాణమును దక్కించుకొని జీవించడానికి సహాయం చేయండి. వారి బిడ్డల ఆయుష్ను పొడిగించండి. వారి బిడ్డల అనారోగ్యాలను తీసివేయండి. వారి ఇళ్లలో వ్యసనాలను కొట్టిపారేయండి. వారి ఇళ్లలో వ్యాధి బాధలను కొట్టిపారేయండి. వారి మనసును శుద్ధి చేయమని యేసు నామములో అయ్యా తండ్రి, నేను ఇది మొదలుకొని మేమందరం కలిసికట్టుగా నాయన ఒకరి కష్టాల్లో ఒకరు పాల్పొందులు పొందుకుంటున్నాము. సహాయం అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఈ 100 వారాల సందర్భంగా చిన్న కేక్ పోసుకుంటున్నారు. ఎవరు వస్తారు?